ఆహ్వానం అందుకొని యువరాజా వారి స్వయంవరానికి వివిధ దేశాల నుండి విచ్చేసిన యువరాణులకు స్వాగతం సుస్వాగతం. టైం అయిపోయింది. ఇప్పుడు మా యువరాజా గారు విచ్చేసి వారికి నచ్చేసిన యువరాణిని సెలెక్ట్ చేసుకుని ఆన్ ది స్పాట్ మ్యారేజ్ చేసేసుకుంటారు. యువరాజా వారు విచ్చేస్తున్నారు. ఈ అమ్మాయి పుష్పనగరం యువరాణి. భూలోకంలో జరిగిన అన్ని అందాల పోటీల్లోనూ పాల్గొని మిస్ భూలోకం అవార్డు కూడా స్వీకరించింది. త్వరలో జరగబోయే మిస్ సింధలోకం పోటీలకు వెళ్లి అప్సరసలతో పోటీ పడాలనుకుంటోంది. అనుకుంటాం కానీ అందాలు పర్మినెంట్ కాదు, ఆస్తులే పర్మినెంట్. ఆస్తుల వివరాలు చెప్పండి. సుమారు 20 crores. నెక్స్ట్. ఈ అమ్మాయి కంచు నగరం కన్య. టోటల్ ప్రాపర్టీ వాల్యూ 25 crores. నెక్స్ట్. ఈ అమ్మాయి వెండి నగరం యువరాణి. ఈవిడ ప్రాపర్టీ వాల్యూ 45 crores. నెక్స్ట్. ఈ అమ్మాయి నవరత్న నగర సంస్థానాధీశులు వారి కుమార్తె. ఈమె ఆస్తి విలువ 100 కోట్లు. ఇంకెక్కడ నెక్స్ట్? ఇదే లాస్ట్. అయితే ఈమెనే వరుస్తున్నాం. థ్యాంక్ యూ. రవి, ఏమైంది? ఎంత బాధ మీ అన్నయ్య తలుపు తీయట్లేదురా? నాకెందుకు కంగారుగా ఉందిరా. రాత్రి పెళ్లి చేయను అన్న అన్నాడు. ఉద్యోగులు ఎక్కడ పెళ్లి ఏమిటారా? దాంతో మొహం ముడుచుకుని వెళ్ళిపోయాడు. అయ్యో, ఆ బాధ ఎలికల మందు మింగడం ఏమిటారా? చచ్చా, అన్నయ్య అవన్నీ కాస్ట్లీ కోరికలు. చీప్ గా ఎలకల మందు మింగడు. మింగితే పందికొక్కల మందే మింగుంటాడు. మీరు తప్పకుండా నేను చెప్తాను. అన్నయ్య, అన్నయ్య తలుపుతీ అన్నయ్య. అన్నయ్య, నీకు బోల్డ్ ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేస్తావని ఎవరో వచ్చారు. అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. అన్నయ్య పెళ్లి అంతా హులక్. ఇంటి నిద్ర లేపుదామని కోసా. వేదవా, రియల్ లైఫ్ లో రిక్షా ఎక్కే బతికే అయినా కనీసం కల్లో అయినా కోటేశ్వరం అవుదామనుకుంటే చెడగొడతావరా? ఉద్యోగం ఎత్తుకోకుండా ఏమిటి పిచ్చుకోవాలా? అనుకుంటాం గాని ఉద్యోగం ఎందుకు నాన్న? జీతం వస్తే ముష్టి 2000 వస్తుంది. అదే పెళ్లి చేసుకుంటే 30,000 కట్నం వస్తుంది. దాన్ని బ్యాంకులో వేస్తే 3,000 వడ్డీ వస్తుంది. అందుకని ఉద్యోగం కంటే పెళ్లి బెటర్. ఆస్తి లేదు, ఉద్యోగం లేదు. ఏ తలకమాసిన నీకు 30,000 ఇస్తాడా? అలా అనకండి. మీ వాడికి భారీ ఎత్తున కట్నం ఇచ్చే సంబంధం తెచ్చాను. పెళ్లి చేసి వాళ్లే ఉద్యోగం ఇప్పిస్తారు. నిజంగానా? అయితే పెళ్లి కూతురికి ఒక చిన్న లోపం ఉంది. ఏంటది? ఒక కన్ను లేదు, సింగిల్ ఐ మాత్రం ఉంది. ఏమిటి? కన్ను లేదా? అనుకుంటా గానీ మనిషికి 2 కళ్ళు ఎందుకు? ఒక నోటితో గురించి అడ్జస్ట్ అవ్వట్లేదు. ఇది కూడా అంతే. ఈ సంబంధం నాకు ఓకే. అదేమిట్రా, కట్నం కోసం కన్ను లేని పిల్లని పెళ్లి చేసుకుంటావా? డబ్బిస్తే కన్నేంటి, చెవులు, ముక్కు, నోరు, అసలు మొహం కూడా లేని పిల్లని చేసుకుంటాడు అన్నయ్య. ఇది కరెక్ట్ పెరగారు గారు. వెంటనే పెళ్లి చూపులకు వస్తున్నావు. కబుర్ చేయండి. అలాగేనండి. నేను చెప్పేది ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మాయిని చూపించండి. అమ్మాయిని చూపించబోయే ముందు ఓ చిన్న మాట. నేను మధ్యతరగతి వాడిని. మార్కెట్కి వెళితే ఏ వస్తువు చీప్ గా దొరుకుతుందో కొనుక్కుని అలవాటు. మరోలా అనుకోవద్దు. మీకు అమ్మాయి నచ్చిన నేనిచ్చే కట్న కానుకలు నచ్చకపోతే ఈ సంబంధం కుదరదు కదా. అవును, 100% కరెక్ట్. అందువల్ల మీరెంతలో ఉన్నారో చెబితే. అసలు మీరు ఎంతవరకు తోగలరో ముందు మీరు చెప్పండి. అన్ని కలిపి 1,00,000 రూపాయల వరకు ఇవ్వగలను. 1,00,000? లక్ష మన లెవెల్కి చాలా ఎక్కువ. అది కాదు, మా నాన్న ఒప్పేసుకున్నానండి. ఈ సంబంధం ఖాయం. చాలా సంతోషం బాబు. రాఘవయ్య, మొత్తానికి అదృష్టవంతుడు అయ్యా. 1,00,000లో లక్షణమైన సంబంధం సెటిల్ అయిపోయింది. మా అమ్మాయికి కూడా పెళ్లి చేయాలి. మంచి సంబంధం ఉంటే చూసి పెట్టు. 2,00,000 వరకు ఇచ్చుకుంటా. 2 లక్షలా? మాస్టారు, మీరు కొంచెం ఒకసారి రండి. చెప్తారు రండి. ఇప్పుడు ఏమిటి? మీ కూతురికి 2 లక్షలు కట్నం ఇస్తారా? అవును. నా మీద మీ అభిప్రాయం? నీకేమయ్యా, బంగారం లాంటి కుర్రాడు. నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే జన్మల నుంచి మన ఇద్దరు మామ అల్లుళ్ళు అనిపిస్తుంది. మామ, మరి ఆ సంబంధం ఖాయం చేసుకున్నారుగా? అదంతా నేను చూసుకుంటాను కదా. ఈ సంబంధం ఖరారు, సరేనా? రండి. హలో సార్, మీ సంబంధం క్యాన్సిల్, ఆయన సంబంధం ఫైనల్. అదేంటి బాబు? అదంతే. మార్కెట్ లో ఎవరైనా చీప్ గా వస్తున్నారో కొనుక్కోండి. మామగారు, మేము వెళ్ళరామా? అది కాదురా. నువ్వేం మాట్లాడద్దు. మాది జన్మల అనుబంధం. సార్ పంపతీసి సంబంధం ఖాయం చేసినారా? 5 లక్షలు కట్నం ఇచ్చి ఇంకో సంబంధం తెచ్చాను బాబు. 5 లక్షలా? అవును, 5 లక్షలు. అయ్యి బాబోయ్, మార్కెట్ మంచి ఊపందుకుంది. సారీ అండి, పేరయ్య నా శ్రేయోభిలాషి. ఆయన మాట కాదంటే తెగ ఫీల్ అయిపోతాడు. అందుకని అది షిఫ్ట్ అయిపోతాం. అదేంటి బాబు, ఇప్పుడేగా మనది జన్మల బంధం అన్నావు? అనుకుంటాం గాని ఈ జన్మల మీద నాకు అస్సలు నమ్మకం లేదండి. మీరెవరో నేనెవరనో. మనుషులు శాశ్వతం కాదండి, మార్కెట్ మాత్రమే శాశ్వతం. చిసి అమ్మా,
చీఫ్ గా 2 లక్షలకే కొట్టేద్దామని అనుకుంటున్నాడు. పెరయ్య గారు, 5 లక్షల సంబంధం ఖాయం చేద్దాం పదండి. పదండి. ఆగండి బాబు, ఆగండి. ఏ 5 లక్షల కట్నం ఇచ్చేవాళ్ళు ఒక చిన్న కండిషన్ పెట్టారు. ఏంటది? పెళ్లి కొడుకు ఏదో ఒక ఉద్యోగం ఉండాలన్నారు. ఉద్యోగం కావాలంతే కదా? నాకు వదిలే, నేను చూసుకుంటాను. శుభం. బాబు రవి, ఒరేయ్ రవి, మాట్లాడితే అగాయిత్యం ఏంట్రా? తలుపు తీ నాన్న. నీకేం కావాలో చెప్పరా? ఉద్యోగం. మొన్నదాకా పెళ్ళో అన్నావు, ఇప్పుడు ఉద్యోగం అంటావిట్రా? అనుకుంటాం గాని పెళ్లి చేసుకుంటే కట్నం ఒకేసారి వచ్చి పడుతుంది. అదే ఉద్యోగం చేసామనుకో నెల కట్నం, అదే జీతం. అంత అర్జెంట్ గా ఉద్యోగం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అదంతా నాకు తెలియదు. అర్జెంట్ గా ఉద్యోగం ఇప్పించకపోతే 5 లక్షలు ఉష్కాకి మర్యాదగా ఉద్యోగం ఇప్పించండి, లేకపోతే ఉరేసుకుని చేస్తా. ఫ్యాన్ కు తాడు కట్టుంచా. ఒరేయ్ అన్నా, మీరేం దిగులు పడకండి. అన్నయ్య పోయినా మీకు తలకొరి పెట్టాను నేను కదా. ఏంట్రా? అమ్మో, రేయ్, అంటే నన్ను చామంటావా? అనుకుంటాం గాని మేము చావంటే నువ్వు చస్తావా? యూ ప్రొసీడ్ అన్నయ్య. ఒరేయ్, నువ్వు నోరు పుస్తావా? ఏం చేయమంటారు? కాలేజీకి నడవలేక చస్తున్నాను. అన్నయ్య ఉరేసుకుంటే ఎంచక్క సైకిల్ అన్నా నాకు వస్తుంది. అంటే నీ సైకిల్ కోసం నన్ను చామంటావరా? చస్తాను రా, ఇప్పుడే చస్తాను. ఒరేయ్, మీ ఓవర్ యాక్షన్ తో నా ప్రాణం తీస్తున్నారా? నన్ను వదులానా? నువ్వెట్టి నాకు ఉద్యోగం ఇప్పించావు. కనీసం తమ్ముడికి సైకిల్ అని ఇస్తాను. అబ్బాబా, నీకు కావాల్సింది ఉద్యోగం అంతేగా? ఏదో ఒక ఉద్యోగం నా అమ్మక వాస్తే. సరే, నా సరదైన ఫ్రెండ్ ఉన్నాడు, అంతా మాట్లాడతాను, వెళ్ళి కలు, నీకు ఉద్యోగం ఇప్పిస్తాడు. థ్యాంక్ యూ నాన్న. అలాగే. ఉద్యోగం 5 లక్షలు. పచ్చగౌరు రవికి ఎర్రకౌరు వంటవాడికి. పచ్చగౌరు రవికి ఎర్రకౌరు వంటవాడికి. ఏమోయ్ ఓయ్, వస్తున్నా. ఏమిటండి? సత్యంబాబు వంటవాడి పప్పుని ఆర్డర్ వేశాడు. వంటవాడిని రమ్మన్నాను. వాడు వస్తే ఈ ఎర్రకౌరు ఇవ్వు. అలాగే. మరి ఆ పచ్చకవర్ ఏమిటండి? మా ఫ్రెండ్ రంగారావు కొడుకు ఉద్యోగం ఇప్పించమని సత్యంబాబుకి లెటర్ రాశా. ఆ రవి వస్తే ఈ పచ్చకవర్ ఇచ్చి పల్లికి వెళ్లి సత్యంబాబుని కలవమని చెప్పు. సరే. సరిగా అర్థమైందా? ఆ? ఎర్రకౌరు రవికి పచ్చకౌరు వంటవాడికి. కాదు, పచ్చకౌరు రవికి ఎర్రకౌరు వంటవాడికి. కన్ఫ్యూజ్ అవ్వకు, నేను స్నానానికి వెళ్తున్నా. ఎర్ర కవర్ రవికి, పచ్చ కవర్ వంటాడికి. అంతేగా? సార్. ఎవరది? నమస్తే ఆంటీ. ఆ. అంకులేరా? ఇప్పటిదాకా నీ కోసం చూసి ఇప్పుడే స్నానానికి వెళ్లారు. నువ్వు వస్తే ఎర్ర కవర్ ఇమ్మని చెప్పారు. ఈ కవర్ మీద అడ్రస్ ఉంది. నువ్వు వెంటనే సిరిపురం వెళ్లి సత్యమన్నయ్యని కలిస్తే ఉద్యోగం ఇస్తారట. థ్యాంక్స్ ఆంటీ, వస్తాను. ఇదిగో రవి, మా అన్నయ్య చాలా నిఖార్సైన మనిషి. మా అన్నయ్య దగ్గర బుద్ధిగా మసలుకో. ఆయన దృష్టి నీ మీద పడిందంటే చాలు, నీ పంట పండినట్టే. అలాగేనండి. రవి, జాగ్రత్తగా వెళ్ళినాయనా. వస్తానండి. ఇదేమిటి, పచ్చకౌరు ఒకటే ఉంది అంటే వంటవాడు వచ్చేళ్ళాడు అనమాట. సహధర్మచారిణి, ఏమిటండి మళ్ళీ మీరు? వంటవాడికి అన్ని జాగ్రత్తలు చెప్పావా? వంటవాడేమిటండి? రంగారావు గారు అబ్బాయి రవ్వొస్తే మీరు చెప్పినట్టే ఎర్ర కవరే ఇచ్చి పంపించాను. చంపేశావు. అది వంటవాడికి ఇవ్వాల్సిన కవరు. ఆ? అయిపోయాడు. రవికుమార్ నేను వంటవాడిని కాదు మొర్రో అని మొత్తుకున్నా మా సత్యంబాబు విండు. ఆహా, ఓహో, దివ్యమైన జాతకం, మహర్జాతకం అండి తమరిది. ఈ మొక్క 30 ఏళ్ల నుంచి చెబుతూనే సత్యంగా నొప్పించేసి డాబాయిలు కట్టించేసుకున్నావు. మీకు నిజంగా జోస్యం తెలిస్తే మా అమ్మాయి గారు పెళ్లి ఎప్పుడవుతో చెప్పండి. ఆ వివరం నేను చెబుతానే తల్లి. సోది చెబుతానమ్మా, సోది చెబుతా. ఉన్నది ఉన్నట్టు చెబుతా, లేనిది లేనట్టు చెబుతా. రావే తల్లి, కూసోవే బిడ్డ. ఇదిగో, సంపన్నులకు జోస్యం చెప్పడానికి సకల శాస్త్రాలు చదివిన మేమున్నాం. నీ వల్ల ఏమవుతుంది? కాదనకు ఓదనకు దిగకు. ఎరుక కలిగించేది ఎగువనున్న తల్లి, ఎరుక చెప్పేది ఈ ఎరుకల సాని. నీ మొహంలే, వెళ్ళు వెళ్ళు. రా అంటే వచ్చాన, పో అంటే పోతానా. ఇదిగిదిగో ఈ తల్లి సిరుల గల తల్లి. దుర్గమ్మ తల్లి నిన్ను చల్లగా చూస్తోంది. సుబ్బి, మా అమ్మాయి గారికి పెళ్లి ఎప్పుడవుతో చెప్పు. చెప్పటాకి నేనెవరు? చెప్పేది చెప్పించేది ఆ దుర్గమ్మ తల్లి. 1, 2, 3 ఇవి రోజులా, వారాలా, నెలలా అని నీ మనసులో గుంజాటన పడుతున్నావు. వారం లోపు నీ పెళ్లి అవుతుంది. ఏంటి, వారం లోప? సత్యంగారా అమ్మాయి పెళ్ళంటే పెళ్లి పనులకే 4 రోజులు సరిపోదు. ఇదిగో, చేటడి బియ్యం కోసం చాంతాడంత అబద్ధం అడకు, తప్పు. జానడి పొట్ట కోసం జాతకాలు మార్చే జాతి కాదు మాది. 3 అమ్మల మూలపుటమ్మ, అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ తల్లి చెబుతోంది. అడుగడుగో ఆగమేఘాల మీద వస్తున్నాడు 6 అడుగుల అందగాడు. నీకు సరి అయిన జోడి నీ ఇంటికే వస్తున్నాడు. మా ఇంటికా? నీ ఇంటికే వస్తున్నాడు. నీ కంటికి నచ్చుతాడు. ఈ అమ్మమ్మ చెబుతోంది, నమ్మమ్మ నా మాట. నీ పెళ్లికి నాకు చీర పెట్టాలి, చీర.
ఏమోయ్ నేను అలా కచేరీ సౌడికి వెళ్ళొస్తాను. అన్నట్టు శరభాయ్ బాబా వంట పంపిస్తానంటే ఇక్కడ రాలేదేంటి? బస్సు వచ్చే వేళ అయింది, ఏనో ఎప్పుడో వచ్చేస్తాడు. సరే సరే రండి. పద. అడుగడుగో అడుగడుగో ఆగమేఘాల మీద వస్తున్నాడు 6 అడుగుల అందగాడు. ఏంటి నీలో నువ్వే మురిసిపోతున్నావు? రాబోయే పెళ్లి కొడుకు గురించి ఆలోచిస్తున్నారేమో. నేనెందుకు వెళ్తాను? పెళ్ళైన తర్వాత మీరే వెళ్తారు అత్తారింటికి. చూడమ్మా, అదిగో పెళ్లి కొడుకు వచ్చేసినట్టున్నాడు, వెళ్ళి చూడండి. ఏమండి, సత్యనారాయణ గారు ఉన్నారండి? బయటకు వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. కూర్చోండి. ఏమైనా పని మీద వచ్చారా? సత్యం బావా, ఈ ఉత్తరం తెచ్చిన వాడు వంటలు చేయడంలో మహాదిట్ట. వాడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. జిల్లా మొత్తంలో చేతిరిగిన వంటవాడు. జీతం వగైరా నేను మాట్లాడాను, వెంటనే పనిలో చేర్చుకో. ఇప్పటికింతే సంగతులు. ఉంటాను. శరభయ్య రాలు. మీరు వివరాలన్నీ ఉత్తరంలో ఉన్నాయిగా? ఉన్నాయి ఉన్నాయి. ఇంతకీ మీరెవరు? సత్యనారాయణ గారి అమ్మాయిని. ఓహో. ఏంటమ్మా, పెళ్లి కొడుకేగా వచ్చింది? కాదు, శరభయ్య మావయ్య పంపిన వంటవాడు. వంటవాడా? మరింకే వెంటనే వంట మొదలెట్టమని చెప్పలేకపోయావా? ఆ పోజు అది చూస్తే అలా అనిపించట్లేదు. పైగా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పట్నంలో వంటోళ్ళు అంతేనమ్మా, పోజులు ఎక్కువ. ఆడికి ఎట్టా చెప్పాలో నాకు తెలుసుగా, నేను చెప్తాను ఉండండి. ఏంటి లార్డ్ అమ్మ మొగుళ్ళగా కూర్చున్నా? లేలే, డ్యూటీ ఎక్కు. ఏం డ్యూటీ? వంట డ్యూటీ. ఏంటి? వంటోడివి వంట పరిగాకేం చేస్తావయ్యా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను వంటను కాదు. వంటోడివి కాదా? అయితే నీకు ఇక్కడేం పని? వెళ్ళు. వెళ్తాలే. ఇదిగో అబ్బాయి, ఏంటి? నువ్వు ఉండేది పట్నంలోనేగా? అవును. మా అమ్మాయి గారిని చూసావుగా, బంగారు బొమ్మ. నీ ఎరికిలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడు. అమ్మాయి గారు ఒక్కతే కాబట్టి కాబోయే అల్లుడు గారికి ఇంచుమించు 25 లక్షల ఆస్తిపాస్తులు ముట్ట చెప్తారు మా అయ్యగారు. 25 లక్షలా? నోట్ లెక్కని చెప్పాను, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. 25 లక్షలా అనుకుంటాం గాని ఈ సంబంధం ఇంకొకరికి ఎందుకు పోనిస్తాను? ఇక్కడే మకాం వేసి సాయి శక్తులా కృషి చేసి సత్యనారాయణ గారి దృష్టిలో పడి ఎలాగైనా ఈ ఇంటల్లుండవుతాను. 25 లక్షలు దక్కించుకుంటాను. ఒరేయ్ పేరయ్యా, నీ 5 లక్షల సంబంధం క్యాన్సిల్. ఏంటి ఆలోచిస్తున్నా? ఏం లేదులే, ఈవేళ వంట ఏం చేద్దామా అని. వంట మనిషిని కాదన్నావుగా? అజ్ఞానం వల్ల అలా అన్నానులే. నేను మొదటి నుంచి వంటాడే. నేనే కాదు, మా నాన్న మా తాత అందరూ వంటాళ్లే. నీకేమన్నా మెంటలా? కొంచెం స్క్రూలు నువ్వే పట్టించుకోవద్దు. సర్లే, త్వరగా రా, వంట చేద్దాం గాని. హౌ టు మేక్ వంట మనకు రాదే అనుకుంటాం గాని అందరూ అన్ని వచ్చే చేస్తున్నారా? మనం కూడా ట్రై చేస్తే పోలా? అయ్యారండి, అయ్యారండి. అయ్యో బాబోయ్, ఎక్కడున్నారా? వంట ఎక్కడ చేయాలో మంట ఎక్కడ పెట్టాలో చెప్పండి, అర్జెంట్గా పెడతాను. సన్నాసి వెధవా, ఇంత ఆలస్యంగా రావటం? నీకు ఇవ్వాల్సిన ఉత్తరం పాప రవికుమార్కి ఇచ్చి పంపించా. అక్కడ వంటవాడిని పంపినందుకు మా సత్యం బాబు ఏం మండిపడుతున్నాడో ఏమిటో. ఈ ఉత్తరం చూపిస్తే నేను ఉద్యోగంలో చేర్చుకుంటాడు. త్వరగా వెళ్ళు. వస్తానండి. అమ్మాయి గారి దృష్టిలో పడిపోయాను. ఇక సత్యనారాయణ గారి దృష్టిలో పడతాలా? కాపీ ఇదిగో వంటబ్బి కాపీ. నాకు కాఫీ గీఫీ అలవాట్లేదు. ఇది అట్టాంటి ఇట్టాంటి కాపీ కాదు, మా అమ్మగారు స్వయంగా తయారు చేసిన కాపీ. ఈ కాపీ తాగాలంటే పెట్టి పుట్టుండాల. ఐడియా అనుకుంటాం గాని అంతా మన మంచికే. నిన్ను అయ్యగారికి ఇచ్చేసి నేను అయ్యగారి దృష్టిలో పడిపోతాను. దా దా.
నేను స్వయంగా చేసిన కాఫీ అండి, మీకు రుచి చూపిద్దామని. మా ఆవిడ చేసిన కాఫీ తప్ప నాకు నచ్చదయ్యా. సరే కష్టపడి తెచ్చావుగా. అరే అచ్చం మా ఆవిడ చేసినట్టుగానే ఉందయ్యా. బాగా చేసావయ్యా. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు పోయా నువ్వు? సరదాయి గారు పంపించిన వంటవాణ్ణండి. అదేమిటి మా బాబా ఒక వంట పంపంటే ఇద్దరిని పంపించాడేమిటి? అసలు ఏం జరిగిందంటే అబ్బో ఎలా వెదవా, సత్యనారాయణ గారి ఇంట్లో వంట చేయాలి, త్వరగా రమ్మని కబురు పెడితే ఇంత ఆలస్యంగా వస్తావా? ఇదిగో పోయినారు. వీడిని అసిస్టెంట్ అండి. ఏంటి? నేను నీకు అసిస్టెంటా? లేకపోతే నేనా? అయిపోయారో నువ్వు. నా చేతిలో అయిపోయావు. ఇదిగో, ఏమండి? ఈ అసిస్టెంట్లు అందరూ ఇంతేనండి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త చూసుకోలేదు. పోతరా ఏంటి నేను నీకు అసిస్టెంట్ నటించాలా? అవును. ఈ ఇంటికి నువ్వు అల్లుడైతే నాకేంటి లాభం? నీకు 10,000 ఇచ్చుకుంటాను రా. 10,000? అయ్యో బాబోయ్. సరే వంటలు నేను చేస్తాను, నువ్వు అయ్యగారి దృష్టిలో పడే పనిలో ఉండు. ఏంటి అలా చూస్తున్నావు? త్వరగా పని కానీ. అలాగేనండి. రేపు తెల్లారి గట్టెలేసి వంట మొదలెట్టాలి. రేపు అట్ల తద్ది అమ్మాయి గారు వారి చేతులు కలిసి మంచి మొగుడు రావాలని నోవు నోసుకుంటున్నారు. అర్థమైందా? అర్థమైపోయింది. చూడమ్మా, నీకెలాంటి మొగుడు కావాలో ఆ దేవత ముందు కోరుకుంటే అలాంటి మొగుడే వస్తాడు. ఆ కోరుకునేదేదో మాకు వినిపించేలా కోరుకుంటే మేమందరం వింటాం. అబ్బబ్బబ్బబ్బ కాళ్ళు ఒకటే లాగేస్తున్నాయి. అరే ముచ్చాలు ముచ్చాలు అయ్యా రారా కాస్త కాళ్ళు పిసుకరా. ఇక వచ్చేస్తున్నానండి అయ్యా. అయ్యగారి దృష్టిలో పడే మహదవకాశం. రే ముత్యాలు, నీ పని నువ్వు చూసుకో, అయ్యగారికి నేను కాలు పడతాను. ఇవాళ నీ చేతిలో కొత్త సుఖం కనిపిస్తోందిరా. ఓ పని చేయరా, రోజు పనులన్నీ మానేసి జీవితాంతం నాకు కాళ్ళు పడుతూ ఉంటారా. అది నువ్వు కాళ్ళు పడుతున్నావు? దృష్టిలో పడడం కోసం. అరే నువ్వో కాళ్ళు పెట్టేది, నువ్వు పడతావేటయ్యా? నాకు కొంచెం వినయం విశ్వాసం అన్ని ఎక్కువ అండి. ఇదేంటి నువ్వు కాలు పడుతున్నావు? నేను అదే అడుగుతున్నానయ్యా, వంటవాడు నువ్వు కాళ్ళు పడుతున్నావు ఏమిటని. ఇతను వంటవాడు కూడా కాదయ్యా, నేను పొరపాటున వంటవాడికి వాసి ఉత్తరం ఇతనికి ఇచ్చాను. ఇతను రవికుమార్ అని మా స్నేహితుడు కొడుకు, బిఎస్సీ కంప్యూటర్స్ పాస్ అయ్యాడు. మీ అన్నయ్య గారి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తారు, పంపించాడు. భలే పని జరిగిందయ్యా. ఏమయ్యా మేం పొరపాటు పడ్డాం, సరే నువ్వైతే చెప్పొచ్చు. అదేంటోనండి, పెద్దవాళ్ళని చూస్తే ఎదురు చెప్పలేను. కుర్రోడు చాలా బుద్ధిమంతుడయ్యా. ఈ రోజుల్లో ఇలాంటి కుర్రోడు తరగడం. సరబయ్య మీతో ప్రత్యేకంగా మాట్లాడాలయ్యా. అంటే మమ్మల్ని వెళ్ళిపోమనా? నా సంగతి వేరే చెప్పాలంటే. సరబయ్య దృష్టిలో పడమే కాదు, రిజిస్టర్ కూడా అయిపోయాను. బిషా 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 బిషా. సత్యం బావా, తెల్లారే పాటికి రవి తల్లిదండ్రులు ప్రవేశపెట్టమన్నావు, ఇదిగో ప్రవేశపెట్టాను. నమస్కారం. నమస్కారం. రండి కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. రండి అమ్మా, రండి కూర్చోండి. నిజానికి నేనే మీటికి రావాల్సింది, కానీ మీరే వస్తే మా ఇల్లు వాకిలు చూసినట్టుంటుందని రమ్మన్నాను. మీరేమనుకో. మా వాడి ఏదైనా తప్పు చేసుంటే మందల నుంచి మీ కాళ్ళు పట్టిస్తాను. నేనే మీ వాడి కాళ్ళు పట్టుకొని కడగాలనుకుంటున్నాను. సూటిగా చెప్పవయ్యా మహానుభావా. కరెక్ట్ కరెక్ట్. ఏమీ లేదండి, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. మావాడికా? మా వాడి గురించి మీకు పూర్తిగా తెలియదు. ఎప్పుడొచ్చారు? ఈ వినయ విధేయతలే నాకు నచ్చాయి. మా అన్నయ్య మంచి యాక్టర్ అండి. అలాగా చిన్నప్పుడు నేను కూడా ప్రహ్లాదుడు వేషం వేసేవాడయ్యా, కాకపోతే ఇప్పుడు హిరణ్యకశిపుడు పర్సనాలిటీ వచ్చింది. కురుక్షేత్రంలో పచ్చిపడి ముందు వాళ్ళని పిలిపించిన విషయం మాట్లాడే. కరెక్ట్ కరెక్ట్. మీతో వియ్యమంతటం మా అదృష్టం, కానీ ఏమిటమ్మా సందేహం? నేను నెలజీతగాడిని, మీ తాహత్తో పోలిస్తే నాకు మనుషులు ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదండి. కానీ మా వాడికి మనసులు ముఖ్యమండి, నాకు ఇష్టమే. బాగుందయ్యా. ఇదిగో మీ వాడు ఒప్పుకున్నాడు, మీరే మాట్లాడద్దు. అమ్మాయి రాజీ. ఏ అమ్మా అంత విన్నావు కదా, ఇక నీ అభిప్రాయం చెప్పమ్మా. మీ ఇష్టం నాన్న. నా చిట్టి తల్లి నా మాట ఎప్పుడూ కాదండి. వీళ్ళిద్దరి జాతకాలు చూపించి మంచి ముహూర్తం చూసి కబుర్ చేస్తాను.
ఏంటిది? మొగుడికి పిల్లని దండం పెట్టడం అంత పాత పద్ధతి అనుకుంటాం గాని ఆచరించాం. మన సాంప్రదాయాలు మనం ఆచరిస్తే అందులో ఉన్న గొప్పదనం ఏంటి తెలుస్తుంది. అవునా? ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను, నువ్వేమన్నా మాట్లాడొచ్చుగా. నా మనసా మాట్లాడమ్మా ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా మనసా. నా మనసా మాట్లాడమ్మా ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా మనసా. నా మనసా మాట్లాడమ్మా. కుడికాలు ముందు పెట్టి లోపలికి ఆగండి ఆగండి. పేర్లు చెప్పకుండా లోపలికి రావడానికి వీల్లేదు. నేను నా భార్య రాజేశ్వరి వచ్చాం. వదినా నువ్వు చెప్పు. చెప్పమ్మా, అలా సిగ్గుపడతావే. నేను మా వంటవాడు నేను మా వారు వచ్చాం. అదేం కుదరదు, పేరు చెప్పాల్సిందే. చెప్పాలమ్మా. నేను రవి వచ్చాం. వదినా, ఈ నెక్లెస్ చాలా బాగుంది. బాగుంటే నువ్వే తీసుకో. బాగుందన్నాను కానీ కావాలన్నానా వదినా? నీ గొలుసు దానికి ఎందుకమ్మా? అది మీ ఇంటి కోడలు, దాని ఆస్తి నగలు అన్ని మీవే కదా వదిన గారు, తీసుకొనివ్వండి. అమ్మో, కంబైండ్ కాపురం కంటిన్యూ అయితే నాకు రాబోయే మామగారు ఆస్తి హార్ట్ కర్పూరమే. నాన్నా, ఏంటన్నా? నేను రాజీ విడిగా ఉంటాం. ఇక్కడే ఉంటే మీ మామగారు ఆస్తిని తినేస్తామని భయమా ఏంటి? అది కాదురా, పెళ్ళైతే కూతురు అల్లుడి చేత వేరే కాపురం పెట్టిస్తాన్ని మొక్కున్నట మా మామగారు. అరే, అలా మొక్కేసుకున్నాడా? అవును డాడీ, మొక్కేసుకున్నాడట. అయితే మామగారు మొక్కుబడి తెచ్చడం అల్లుడు బాధ్యత. రేపే వేరు కాపు పెట్టు. సరే డాడీ, మీ ఇష్టం, అలాగే చేస్తాను. చూడైనా, అవసరం కోసం సంపాదించేది డబ్బు, అవసరాన్ని మించి సంపాదించేది జబ్బు. ఆ జబ్బుకి మందు కూడా లేదు. ఈ నీతి సూక్తి నాకెందుకు చెప్తున్నట్టు? ఆ జబ్బు ముదరకుండా ఆరోగ్యంగా ఉంటావని. సరే డాడీ, మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఏంటి వేరే కాపురమా? నాకిష్టం లేదు. చక్కగా అత్తగారు మామగారు ఆడపడుచు మరిది వాళ్ళందరితో ఉంటేనే నాకిష్టం. నాకు ఇష్టమే, కాకపోతే ఇల్లు ఇరుగ్గా ఉంది, నువ్వు వేరేగా ఉండరా అని మా నాన్న శాసించాడు. ఎప్పుడు? జస్ట్ ఇందాకే. అదీ కాక కొడుక్కి పెళ్ళైతే వేరే కాపురం పెట్టిస్తానని మొక్కున్నాట. అదే మొక్కండి, అలా ఎవరైనా మొక్కుకుంటారా? అనుకుంటాం గాని కొంతమంది అంతే, అనవసరంగా అర్థం పర్థం లేకుండా మొక్కేసుకుంటారు పాపం. వేరే వెళ్ళిపోదామా? పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోవడమే నాకు తెలుసు. ఇల్లు వెతుకుని వేరే వెళ్ళిపోదాం. వెతకడం ఏంటి? శరభయ్య గారి పక్కిల్లు ఖాళీగా ఉంది, రేపే అక్కడికి మారిపోదాం. అమ్మాయి రాజీ, ఇక్కడే ఉన్నారా? కొత్త ఇల్లు కొత్త కాపురం ఎలా ఉందో చూసేద్దామని వచ్చామమ్మా. ఇదిగో అల్లుడు, 10 సార్లు నువ్వు నా కాళ్ళ మీద పడితే నేను మీ ఇంటికి రానయ్యా. ఇదిగో ఈ కబర్ నీకు. 25 లక్షల ఆస్తి రాసిచ్చాడేమో. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? నువ్వు అమ్మాయి హనీమూన్ వెళ్ళటానికి విమానం టికెట్ తెచ్చాడు బావా. ఇదిగో అమ్మాయి, ఈ 20,000 ఖర్చులు కూర్చో. తీసుకో, పర్లేదు. ఏమిటి అలా చూస్తూ నిలబడ్డారు? ఈ పాటి మేఘాల మీద ఉండాలి. ఎరా శివాజీ, నీ వ్యాపారం ఎలా ఉందిరా? సాటి వ్యాపారస్తులు ఈర్షపడేలా ఉంది. అంటే బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఇంకా డెవలప్ చేస్తాను. నా గురించి మీరేం వర్రీ కాకండి డాడీ. నేను నీ గురించి వర్రీ అవడం లేదురా, నీ తమ్ముడు ఆనందం గురించి వర్రీ అవుతున్నాను. మీ రూపులోకి ఎలా ఉన్నా మీ రాతలోకి ఎలా లేవురా. వాడిని పర్మనెంట్ గా హైదరాబాద్ మా ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నాను. అక్కడికి ఎందుకు డాడీ? వాళ్ళ పిచ్చి చేష్టలు చూసి వీడికి పిచ్చెక్కి ఓ దారిలోకి వస్తాడని. హాయ్ డాడ్. హాయ్ బ్రదర్. హైదరాబాద్ నుంచి ఎప్పుడు రాక? జస్ట్ ఇప్పుడే. ఒరే ఆనందం, నువ్వు కూడా హైదరాబాద్ ప్రయాణం కట్టు. అన్నయ్యతో పాటు ఉంటానుగా? కాదు, నీకు హైదరాబాద్ లో రాజా రావు బహదూర్ మావయ్య అన్నాడు. నిన్ను వాళ్ళ ఇంటికి పంపించమని అన్నయ్య ద్వారా కబురు పెట్టాడు. అలాగే వెళ్తాను. వెళ్ళడమే కాదు,
నువ్వు హైదరాబాద్ లో ఉన్న 4 నెలలు వాళ్ళ ఇంట్లోనే ఉంటానని నువ్వు నా మాట ఇవ్వు. వాళ్ళంతా అదో టైప్ మనుషులు. పాతకాలపు సినిమాలో లాగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళ వయసుల్ని పరిస్థితుల్ని మర్చిపోయి అతిగా ప్రవర్తిస్తుంటారు. అంతా సినిమాటిక్ గా ఉంటుంది. వాళ్ళ హడావుడికి భయపడి అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ పారిపోయి రాడని ప్రామిస్ చేయి. నీ మీద, అన్నయ్య మీద, అమ్మ మీద, చెల్లయ్య మీద, హోల్ రిలేషన్స్ మీద ఒట్టే చెప్తున్నాను. వాళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా సరే నాలో నేనే రియాక్షన్ ఇచ్చుకుంటారు గానీ వెనక్కి తిరిగి రాను అని ప్రమాణం చేస్తున్నాను. చాలా సంతోషం బాబు. ఇదిగో అడ్రస్. బ్రదర్ పద వెళ్దాం. నేను ఆఫీస్ కి, ఎంచక్క నేను మావయ్య వాళ్ళ ఇంటికి. డాడీ వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. ఇదిగో తీసుకోవయ్యా. ఎప్పుడు వచ్చారు నాన్న? ఇవాళ పొద్దునే వచ్చావమ్మా. మీ ప్రయాణం బాగా సాగిందా? ఫస్ట్ క్లాస్ గా జరిగింది. అంటే ఏమిటయ్యా, మా కోడల పిల్లలు విమానంలో కాకుండా ఫస్ట్ క్లాస్ తీసుకొచ్చావా? మామగారి పుణ్యవాణి ఎయిర్పోర్ట్ వరకు విమానంలో వచ్చినా అక్కడి నుంచి నా లెవెల్లో ఇదిగో దీంట్లో వచ్చాం. మామయ్య గారు, రాజీని ఆటోలో తీసుకొచ్చినందుకు మీరేమీ అనుకోకండి. నీ పక్కన అమ్మాయి నడిచొచ్చినా నాకు సంతోషమేనయ్యా. అలా అంటాడు గాని తన కూతుర్ని నువ్వు ఎక్కడ నడిపిస్తావోనని స్కూటర్ కొనుక్కొచ్చాడే నీకు. ఓ బ్యూటిఫుల్. కానీ ఇదెందుకండి, మాకు ఇంకా పిల్లలు లేరుగా? మీరు మాకు పిల్లలే కదటయ్యా. ఇదిగో అమ్మాయి ఆ సీట్ లో కూర్చుంటుంది. ఈ స్కూటర్ కొనటం వెనక ఒక భయం ఉంది. దాంతో పాటు ఒక చిన్న సెంటిమెంట్ కూడా ఉంది. భయం ఏంటిదన్నా? వెనక కూర్చుంటే ఎక్కడ జారి పడిపోతావోనని భయం తల్లి. సెంటిమెంట్ ఏంటి? అమ్మాయి నీ వెనక కదయ్యా. 100 కాలాల పాటు నీ పక్కనే ఉండాలని, మీ ఇద్దరిని తృప్తిగా ఎలా చూసుకోవాలని నా ఆశ అయ్యా. పిచ్చి బావా, నీ ఒళ్ళు ఎంత భారీగా ఉంటుందో మనసు అంతకన్నా భారీ సైజు. బాబు, అమ్మాయిని ఎక్కించుకుని మీ ఇద్దరు ఒక్క ట్రిప్ అలా వెళ్ళండి. ఇప్పుడు ఎందుకండి? ఎందుకో ఇప్పుడు మీకు అర్థం కాదయ్యా. రేపొద్దున మీకు ఒక ఆడపిల్ల కలిగి ఆ ఆడపిల్ల పెళ్ళైన తర్వాత అప్పుడు తెలుస్తుందయ్యా ఎందుకు. వెళ్ళండి. నాన్న అంతగా అడుగుతుంటే ఆలోచిస్తారేమిటండి? అనుకుంటాం కానీ కూర్చుని అనుకున్నారండి. వెళతామా? టాటా. టాటా. వాళ్ళ ఇల్లు ఎందుకు బాబు? నేను వాళ్ళ మేనల్లుండండి. కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉందామని వచ్చాను. సత్యం పో, నిన్న దేవుడు కూడా కాపాడలేడు. అదిగో ఆ ఇల్లే. ఆయన ఎవరండి? పెద్ద ప్రొఫెసరా? అంత సీరియస్ గా చదువుతున్నాడు? కాదు, ఆయనే మీ బావ. 10th చదువుకుంటున్నాడు. బావా ఎవరు? అరే నేను బావా, ఆనందాన్ని. భరించావు బావా. ధ్వనించడం అంటే ఏంటి బావా? నాటికి వినిపించావు అని అర్థం. అది సరే గాని నన్నేంటి అప్పడం నలిపేట్టు నలిపేస్తున్నావు? అపార్థం చేసుకోక బావా. దీన్ని అప్పడంలో నడిపేయడం అంటారు, అభిమానం అంటారు. నీ అభిమానం ఈ రేంజ్ లో ఉంటుందా? ఓరి నాయన. అది సరే గాని ఇంట్లో కరెంట్ ఉంది కదా, నువ్వేంటి ఇలా కరెంటు స్తంభం కింద కూర్చుని చదువుకుంటున్నావు? ఈ లోకమందు పెద్దవారందరూ వీధి దీపముల కింద చదువుకుని గొప్పవారైతే నేను నా కుటుంబ కష్టములను పోగొట్టుకున్నట్టుకు వారికి మళ్ళీ వీధి దీపముల కింద చదువుకుంటుంటేనే. సారీ, నన్ను అపార్థం చేసుకో. లేదు, నా 10th క్లాస్ పరీక్షలు దగ్గర పడిపోయినాయి. నేను చదువుకోవాల్సిన బోల్డ్ ఉండిపోయింది. నీకోసం లోపల అమ్మగారు, నాన్నగారు, నౌకరు రంగయ్య గారు ఎదురు చూస్తున్నారు. వెళ్ళి. ఎంట్రీలో ఉన్న క్యారెక్టర్ ఇంత స్ట్రోక్ ఇస్తే ఇంకా ఇంట్లోకి వెళ్తే నా పరిస్థితి. ఓరి నాయనోయ్. మల్లె పూలవానా మల్లె పూలవానా మల్లె పూలవానా జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మదినేనా మల్లె పూలవానా వాన 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 వాన. మావయ్య, మావయ్య. బాబు గారు, మీరేనా బాబు గారు? నేనే గాని ఈ వాటేసుకోవడం ఏంట్రా బాబు? అనుభూతి బాబు గారు, అనుభూతి. గుండె లోతుల్లోంచి పొంగి పొర్లే అనురాగం. అనురాగం లేదు, ఆవకాయ పట్టలేదు. వదలరా, ఈ ఎముకలు విరిగిపోతున్నాయి. ఎముకలు విరిగిపోతే మళ్ళీ అతుక్కుంటాయి. ఈ ఎమోషన్లు ప్రమోషన్ లాంటివి ఓ పట్టాన రావు, వస్తే ఆపలేము. ఓరి దేవుడు. ఎవరది?
ఎవరు? నేను మావయ్య ఆనందాన్ని. నువ్వా? రా బాబు. చేతులు ఎలా పెట్టాడు? వెళ్ళు బాబు. నేను వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఇప్పటికే ఇద్దరు నన్ను నలిపి వంట చేశారు. తప్పు బాబు, తప్పు. అయ్య గారి ఆప్యాయతని ఆదరణని ఆస్వాదించు బాబు. నేను ఇంచలేనయ్యా. తప్పు బాబు. రా బాబు. వద్దు. వెళ్ళు బాబు. పార్వతి, పార్వతి. ఏమిటి స్వామి? చూసావా ఎవరొచ్చారు? చూడు. ఆనందం బాబు. అత్తయ్య నువ్వు కూడా నన్ను యవ్వా. అభిమానం వస్తే వాటేసుకోవడం, ఆగ్రహం వస్తే కాటేయడం మా వంశాచారం బాబు. పార్వతి, రాక రాక నా మేనల్లుడు వచ్చాడు. మా అందరికి పంచభక్ష ప్రమాణాలతో విందు భోజనం ఏర్పడతాయి. వెళ్ళు. సార్ మిమ్మల్ని ఎండి గారు పిలుస్తున్నారు. మే కమిన్ సార్? ప్లీజ్ కమిన్. హలో, రేపట్లాగా మీకు డాక్యుమెంట్స్ అన్ని నేను పంపించేస్తాను. సార్ రమ్మన్నారట? టేక్ యువర్ సీట్. హలో, ఓకే సీ దెన్. ఓకే. మిస్టర్ రవి, నువ్వు శిరీష ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ గురించి విన్నావా? విన్నాను సార్. ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా రెప్యుటేషన్ ఉన్న కంపెనీ అది. ఆ కంపెనీ డీలర్షిప్ కోసం ట్రై చేస్తున్నాను. అందుకు నీ హెల్ప్ కావాలి. విత్ ప్లెజర్ సార్. యూనో ఆవిడ ఆస్తి 100 crores ఉంటుంది. మై గాడ్, 100 కోట్ల? అవును. ఆవిడికి మన కంపెనీ గురించి, మన కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి తెలియజేయడం కోసమే ఈ రోజు సాయంత్రం ట్రెజరీ ఐలాండ్ లో పెద్ద పార్టీ అరేంజ్ చేశాను. నువ్వు ఆ పార్టీకి అటెండ్ అయ్యి శిరీష్ గారికి మన కంపెనీ మీద గుడ్ ఇంప్రెషన్ కలిగేది చేయాలి. ఓకే? షూర్. బై ద బై, శిరీష ఎంత సరదా మనిషో అంత స్ట్రిక్ట్ మనిషి కూడా. మన మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం అని తెలిసినా మన ప్రపోజల్ ని చింపి అవతల పరుస్తుంది. ఆవిడ నిర్ణయాలు చాలా షార్ప్ గా, క్విక్ గా తీసుకుంటుంది. ఓకే? ఓకే సార్. వివరాలన్నీ చెప్పారు కదా, ఆవిడ్ని నేను బుట్లో పెడతాను. నాకు వదిలేండి. వెల్కమ్ మీ శిరీష. నో, పువ్వుల్ని చూస్తే నా కరుణశ్రీ గారి పుష్ప విలాపం గుర్తుకొస్తుంది. మన సంతోషం కోసం పువ్వుల్ని కొయ్యడం ఐ డోంట్ లైక్ ఇట్. సారీ. ఇట్స్ ఓకే. బై ద బై, ఇతను మా కంపెనీ సేల్స్ ఆఫీసర్ మిస్టర్ రవికుమార్. హలో. నమస్తే. ఐ లైక్ ఇట్. యునో, చాలా మంది క్యాష్ ఉన్న చోట కల్చర్ ఉండదనుకుంటారు. అవతల వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఐ మీన్ చెయ్యి ఇవ్వడం విదేశాల కల్చర్. చేతులెత్తి నమస్కరించడం మన కల్చర్. సింప్లీ సూపర్. ఐ డోంట్ లైక్ ఇట్. చూసావు కదా రవి, అమ్మాయి ముడుసు ఎలా దారిలో పెడతావో ఏంటో. కొంచెం కష్టమే, ట్రై చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. లుక్ మేడం, ఐఎమ్ ఓన్లీ 19. మిస్ శిరీష. దట్స్ నైస్. సారీ, మా కంపెనీ టర్న్ ఓవర్. నో నో నో, ఇది బిజినెస్ టైం కాదు. ఎగ్జాక్ట్లీ, అందుకే నేను విషయం గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నాను. ఏంటది? మనం రోజు గడ్డి తిని కుడి తాగితే కళ్ళకి ఏ జబ్బులు రావు. క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎలా చెప్పగలవు? వెరీ సింపుల్. ఏ జంతువు కళ్ళజోడు పెట్టుకోదు కదా. ఇంతవరకు నేనే పార్టీలో ఇంతగా ఎంజాయ్ చేయలేదు. థ్యాంక్ యూ మిస్టర్ రవి. వెల్కమ్. మిస్ శిరీష. రవి గారిని రేపు మీరు నా బంగ్లాకి పంపించండి. బిజినెస్ డీల్ ఫైనలైజ్ చేసుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్. Bye. యురేకా! రవి, మన డీల్ 99% సక్సెస్ అయిపోయినట్టే. రేపటి నుంచి నేను కోటీశ్వరుడిని, నువ్వు లక్షాధికారి. రాజీ, రాజేశ్వరి వస్తున్నానండి. వచ్చిందేవి. ఏమిటండి? నేను శిరీష్ గారి బంగ్లా పెడుతున్నాను. నేను వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలంటే నువ్వు ఎదురు రావాలి. వెళ్ళి వచ్చే 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 వెళ్ళు. వచ్చేస్తున్నాను. వచ్చేనా? వచ్చేయండి. ఏమండి,
మీకు ఈ నమ్మకాలు కూడా ఉన్నాయా? అనుకుంటాం గాని ఈ నమ్మకాలు సెంటిమెంట్లు మనిషిని స్టడీగా నిలబడతాయి. అయితే క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రండి. అదేంటే క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగి రండి అనాలి కదా. మీరు క్షేమంగా రావడమే నాకు లాభంగా వచ్చినట్టు. మిస్ శిరీష దృష్టిలో పడితే మన జాతకాలే మారిపోతాయి. మొత్తం అంతా లాభమే. బాబాయ్, వెళ్ళొస్తాను. ఓకే ఓకే, ఐ విల్ కమ్ అండ్ ఫైనలైజ్ ఇట్. నమస్తే మిస్ శిరీష. నమస్తే, వెల్కమ్ మిస్టర్ రవి. రండి, కూర్చోండి. రవి, మనసులో ఉన్న మాట ఏదైనా సూటిగా స్పష్టంగా చెప్పడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. లైక్ చేసినా డిస్లైక్ చేసినా నిర్మోహమాటంగా చెప్పేస్తాను. నేను అలా చెప్పలేను. ఐ లైక్ ఇట్. మీరు గనక నేను కూడా అంతే అనుంటే లైక్ చేసేదాన్ని కాదు. అందరూ నా 100 కోట్ల ఆస్తిని చూసి నేనేం మాట్లాడినా దానికి కోరస్ పాడతారు. ఐ డోంట్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. యు నో వన్ థింగ్, నా కాలేజ్ డేస్ లో కూడా నన్నంతా నడిచొస్తున్న డబ్బును చూసినట్టు చూసేవారు. బిజినెస్ లోకి దిగాక మై గాడ్, అతి వినయాలు, దొంగ నమస్కారాలు, హెల్. నా లైఫ్ లో నాతో ఫ్రెండ్లీగా మాట్లాడింది మీరొక్కరే. బై ది బై, మీరెందుకు వచ్చారు? మీ కంపెనీ డీలర్షిప్ కోసం. నో, మీకు డీలర్షిప్ ఇవ్వను. పార్ట్నర్షిప్ ఇద్దామనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంగతి మా బాస్ తెలిసినట్టు గుండె ఆగిపోతుంది. నేను పార్ట్నర్షిప్ ఇస్తానంటుంది బిజినెస్ లో కాదు, మరి లైఫ్ లో. అర్థం అవుతున్నట్లే ఉంది కానీ ఏమీ అర్థం అవట్లేదు. మీ స్మైల్, మీ స్మార్ట్నెస్ ఆడపిల్లల్ని కలవరపరుస్తాయి. అరే, అచ్చం మా ఆవిడ కూడా ఇదే మాట అంటుంది. అంటే మీకు మ్యారేజ్ అయిపోయిందా? అవును. బ్యాడ్ లక్. మ్యారేజ్ అవుతుంది బ్యాడ్ లక్ ఎలా అవుతుంది? మీకు కాదు, నా బ్యాడ్ లక్. మీకు మ్యారేజ్ కాకుండా ఉంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని. శిరీష్ నన్ను పెళ్లి చేసుకుంటే 100 కోట్ల ఆస్తి వస్తుంది. అరే రే, పెళ్లి అయిపోయిందని అవసరంగా కమిట్ అయిపోయానే. ఇప్పుడు ఎలా? నాకు పెళ్ళయింది కానీ కొన్ని కారణాల వల్ల మా ఆవిడికి విడాకులు ఇచ్చేశాను. రియలీ? అవును, పెళ్ళైన వెంటనే విడాకులు ఇచ్చేశాను. ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. నేను మిమ్మల్ని తొలిచూపులోనే లవ్ చేశాను. పెళ్ళయిందని చెప్పగానే నా ప్రేమ ఫెయిల్ అయిందనుకున్నాను. అయితే నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకేం అభ్యంతరం లేదుగా? అభ్యంతరం ఏముంది? అందులోనూ మా ఆవిడికి విడాకులు కూడా ఇచ్చేశానుగా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరంతా చాలా కాలం నుంచి నేనెవరిని పెళ్లి చేసుకుంటానా, నా 100 కోట్ల ఆస్తి ఎవరికి దక్కుతుందా అని ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నౌ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై వుడ్ బి హస్బెండ్, మిస్టర్ రవి కుమార్. నేను మా ఆవిడికి అర్జెంట్ గా విడాకులు ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 1, మీ ఆవిడ శీలం మంచిది కాదా? చచ్చా, మా ఆవిడ బంగారం. ఆ మాట నోటి కళ్ళు పోతాయి. ఓ. పాయింట్ నెంబర్ 2, పోనీ ఆమెకు మందులకు లొంగని జబ్బు ఏమైనా ఉందా? అటువంటిది ఏమీ లేదు, చాలా పుష్టిగా ఉంటుంది. ఏమయ్యా, అంత మంచి భార్యకి విడాకులు ఇస్తానంటున్నావు, నీకేం పోయే కాలం వచ్చింది? పోయే కాలం కాదండి, కోట్ల కోట్లు కలిసి వచ్చే కాలం వచ్చింది. అంటే డబ్బు కోసం భార్యకి విడాకులు ఇస్తావా? అనుకుంటాం గాని ఎవరు భార్య ఎవరు భర్త అంతా భ్రమ. మ్యారేజ్ అనేది కాంట్రాక్ట్. ఆడది కట్నం ఇవ్వాలి, మగాడు ఆడదాన్ని పోషించాలి. చాలా మంది తెలివి తక్కువ వాళ్ళు కాంట్రాక్ట్ విషయం మర్చిపోయి సెంటిమెంట్ లో పడిపోతారు. మనం ఆ టైప్ కాదు. నువ్వు ఏ టైప్ అయినా ఇండియన్ పీనల్ కోడ్ లో ఏ సెక్షన్ ప్రకారం చూసినా సరే నీ వైఫ్ తో విడాకులు ఇప్పించడం అనేది కుదరదు. అమ్మో, అంత మాట అనకండి. మా ఆవిడికి విడాకులు ఇచ్చేసానని ఆల్రెడీ కమిట్ అయిపోయాను. ఎలాగైనా విడాకులు ఇప్పించాలి. మ్యూచువల్ కన్సెంట్ తో అయితే విడాకులు పొందవచ్చు. అంటే మేమిద్దరం విడిపోవాలనుకుంటున్నాం అని మీ ఇద్దరు సంతకాలు పెడితే విడాకులు మంజూరు అవుతాయి. అదెంత పనండి, మా ఆవిడిని చిటికలో ఒప్పిస్తాను. సరే, అయితే ఈ వకాల్తా మీద సంతకం పెట్టు, మీ ఆవిడికి విడాకులు నోటీస్ పంపిస్తాను. అనుకుంటాం గాని అనుకున్నంత తేలిక కాదు. దీన్ని విడగొట్టడమే ఎంత కష్టమైతే ఇక పెళ్ళాన్ని వదిలించుకోవడం ఎంత కష్టమో. కష్టమైన తప్పదు. అమ్మో,
లచ్చిందేవి నా లచ్చిందేవి ఇవాళ మన పంట పండింది. ఇందులో నా తప్పేం లేదు, అంతా నువ్వేదో రావడం వల్లే. ఏం జరిగిందండి? మన కోట్లు కోట్లు ఆస్తి వచ్చి పడుతోంది. ఇందులో నా తప్పేం లేదు, అంతా నువ్వేదో రావడం వల్లే. అసలు ఏమైందండి? నేను సిరీస్ దృష్టిలో పడ్డాను. ఇందులో మీ తప్పేం లేదు, అంతా నేను ఎదురవడం వల్లనే. కరెక్ట్. అసలు ఏమైందో చెప్పండి. నేను ఇలా వెళ్ళానా, నువ్వు నాకు ఇలా ఎదురొచ్చావు. ఆ తర్వాత ఏమైంది? నేను లోపలికి వెళ్ళిపోయాను, మీరు బయటకు వెళ్ళిపోయారు. నువ్వు లోపలికి వెళ్ళిపోయా, నేను బయటికి వెళ్ళిపోయాను. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి. అబ్బో అదంత పెద్ద కథ గాని అసలు అంత పెద్ద కథ అయితే నేను లోపలికి వెళ్ళి టిఫిన్ తెస్తాను, తాపిగా తింటూ చెప్తారు గాని. ఇటు చూస్తే పెళ్ళామని పడే కళ్ళెం, అటు చూస్తే కోట్లు కోట్ల ఆస్తి. ఎలా హ్యాండిల్ చేయాలో ఏంటో. వాట్ ఏ క్రిటికల్ పొజిషన్. హ్యాండిల్ విత్ కేర్. ఏమిటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? హ్యాండిల్ విత్ కేర్ అంతా నువ్వెదురు రావడం వల్లే. సర్లేండి, టిఫిన్ తినండి. ఇప్పుడు చెప్పండి, నేను ఎదురు రావడం వల్ల ఏం జరిగింది? పాపం ఆ శిరీష కోట్లుండే లాభం. దేశాలు గాలించినా సరైన మొగుడు దొరకలేదంట. నన్ను చూడగానే జన్మల నుంచి నేనే తన మొగుళ్ళు అనిపించానట. ఈ జన్మలో మళ్ళీ నేను కనిపించినందుకు సంతోషంతో ఎగిరి గంతేసింది. నన్ను పెళ్లి చేసుకుంటానంది. 100 కోట్లు పిల్ల సెలెక్ట్ చేసుకోబోయే మొగుడిని ముందే నువ్వు సెలెక్ట్ చేసుకుని కట్టేసుకున్నావంటే నీ సెలక్షన్ ఎంత గొప్పదో అర్థమైపోయింది. అందుకే నాకు పెళ్ళా ఉందని తెలిస్తే ఫీల్ అయిపోతుందని నీకు విడాకులు ఇచ్చేశానని అబద్ధం చెప్పా. అంతే, నన్ను పెళ్లి చేసుకుని తన 100 కోట్ల ఆస్తి నాకు ఇస్తానంది. అంటే ఏంటన్నమాట, ఇప్పుడు నువ్వు నాకు విడాకులు ఇవ్వాలి. అబ్బా అంతా నువ్వేదో రావడం వల్లే. అబ్బా అంతా నువ్వేదో రావడం వల్లేనే. పెళ్ళాన్ని ఆట పట్టించాలంటే 1,00,000 మార్గాలున్నాయి. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాకు తిక్క రేగుతుంది. ఇంకెప్పుడు సరదా కూడా ఇలాంటి మాటలు మాట్లాడకండి. పైగా నేను ఎదురు రావడం వల్లనే ఎంత చక్కగా తిప్పకుండా చెప్తున్నారు. ఇంత సీరియస్ మ్యాటర్ని ఇలా కామెడీ టైప్ లో డీల్ చేయకూడదు అనుకుంటా. ఎనీహౌ చెప్పాల్సిందంతా చెప్పేశాగా, కాబట్టి ఇక కన్వే చేసుకోవటమే మిగిలింది. నోరేనా? అసలు ఇది నోరేనా అని. అసలు ఆ నోటికి బుద్ధుందా? దేశంలో మొగుళ్ళందరూ వాళ్ళ పెళ్ళాన్ని ఇలాగే ఏడిపిస్తున్నారా అని. పెళ్ళాన్ని ఏడిపించడం అంటే వెనక నుంచి చటుక్కుని కళ్ళు మూసి ఎవరో చెప్పుకునేదాకా చెప్పకుండా ఏడిపించడం చూసాం. తలనొప్పిగా ఉందని మొగుడు విలవిల్లాడిపోతుంటే పెళ్ళం గాబరాగా దగ్గరికొస్తే గబుక్కని కావలించుకుని పుత్తినే నిన్ను ఏడిపించడానికోయ్ అని పెళ్ళం కళ్ళ నీళ్ళు తోడటం చూసాం. అవి అవి సరసాలంటే. విడాకులిస్తానడం ఇదే సరసం. సరసం మంటినట్టుంది. దోసకాయ పచ్చడి కలపరే ఇష్టం కదా. మిక్సీలో వేస్తే రుచి రాదని జబ్బలు నొప్పెట్టేటట్టు రోట్లో వేసి నూరాను. కాసింత కండ పుష్టి గుండె గట్టి ఉండటం వల్ల అంత మాట అన్నా నేను తట్టుకున్నాను గాని అదే ఏ అసలాటకు మనిషి అయితే పుడుక్కుని గుండెపై చచ్చుండేది. మజ్జిగ పోస్తా, పోయికి చస్తానా? ఎక్కడ అక్కడ ఉంది. తెలుసు, నాకు తెలుసు. చాలు 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 చాలు. వేడి చేసి పైచ్యం పుట్టి వికారం వచ్చి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి నోటికి. మజ్జిగ తాటం శ్రేష్టం. రాజేశ్వరి గారు, నేనే. ఇక్కడ సంతకం పెట్టండమ్మా. ఏంటిది?
ఇది కోర్టు నోటీస్ అమ్మా. నోటీసా? ఎందుకు పుట్టింది మీకు ఈ పాడు బుద్ధి? అడుగుతుంది మిమ్మల్ని, మీకెందుకు పుట్టింది ఈ పాడు బుద్ధి? నేను మీకేం తక్కువ చేశాను? సమాధానం చెప్పకపోతే కొన్ని పదిలి చేస్తాను. చెప్పండి, నేను మీకేం తక్కువ చేశాను? మీ అమ్మంత ప్రేమగా ఉండి పెట్టలేదా? లేదని ఎవరన్నారు? మీకు సేవలు చేయడంలో ఏదైనా లోపం చేశానా? సిగ్గు విడిచి అడుగుతున్నాను. పడకలో మీకు కావలసినంత సుఖం ఇవ్వలేకపోయాను. ఆ మాటలన్నీ నేను అన్నానా? నేను ఏదో లోపం చేయకపోతే, నాలో ఏ లోపం లేకపోతే నాకు విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఏమిటండి? రాజీ, ఆవేశం తగ్గించుకుని విను. శిరీష నన్ను పెళ్లి చేసుకుంటానంది. శిరీష్ పెళ్లి చేసుకుంటే మనకు 100 కోట్లు వస్తాయి. 100 కోట్ల కోసం నా గొంతు కోస్తారండి? అరే, పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడతావేంటి? చూస్తూ చూస్తూ 100 కోట్లు ఎలా వదులుకోమంటావో చెప్పు. నీకు విడాకులు ఇచ్చేసానని శిరీష్ అబద్ధం చెప్పాను. నీకు విడాకులు ఇచ్చినా నువ్వేనా అసలైన వారివి. అంటే విడాకులు ఇచ్చినా నాతో కాపురం చేస్తారంటారా? అవును. అంటే నన్ను ఉంచుకుంటారా? ఏం మాటలవి? అంతే కదండి. విడాకులు ఇచ్చాక నేను మీ భార్యను ఎలా అవుతాను? ఉప్పటికత్తలే అవుతాను. నువ్వు ఎలా అనుకున్నా సరే, నాకు విడాకులు ఇస్తే చాలు. సుమంగళిగా చావనన్నా చేస్తాను గాని విడాకులు మాత్రం ఇవ్వను. అబ్బాబా, అంత మొండితనం ఎందుకే? 100 కోట్లు మిస్ అయిపోతాయి. మీ కోట్ల కన్నా నాకు నా కాపురమే ముఖ్యమండి. నువ్వు నాకు విడాకులు ఇవ్వకపోతే నేను నీకు దక్కను. విడాకులు ఇచ్చినా మీరు నాకు దక్కను. అందుకే విడాకులు ఇవ్వకుండా మిమ్మల్ని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు. ఏం చేస్తావే? ఆ శిరీష్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్తాను. ఆగు, నిన్నే ఆగు. నిజం చెప్పేస్తే ఆ శిరీష్ నన్ను అసహించుకుంటదే. నాకు కావాల్సింది అదే. అదే కనుక జరిగితే నేను ఊరేసుకుని చేస్తాను. వద్దండి, అంత మాట అనకండి. నేను శిరీష్ దగ్గరికి వెళ్ళను. పాపిష్టి డబ్బు కోసం పచ్చడి సంసారాన్ని పాడు చేసుకోకండి. పవిత్రమైన బంధాన్ని వదులుకోకండి. ఆల్ రైట్. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉందా? ఉందో లేదో మీకు తెలీదా? అయితే విడాకులకు ఒప్పుకో. ఒప్పుకోను. నీ కాళ్ళు పట్టుకుంటాను, ఒప్పుకోవే. నా గొంతు పిసికి చంపినా నేను ఒప్పుకోను. నిన్ను నన్ను కొట్టండి, నరకండి, చంపండి, నేను మాత్రం ఒప్పుకోను. పిచ్చెక్కిస్తున్నావే. 100 కోట్లు, 100 crores. వచ్చే రాక్షసి, మీ బాబు ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా నీ మొహన్ కొడతానే, ఒప్పుకోవే. ఆ మాట తప్ప ఏ మాట అయినా వింటాను. నా మాట వినకపోతే నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. అవుట్, గెట్ అవుట్. ఏమండి, ఇది చాలా అన్యాయం అండి. ఏంటి అన్యాయం? పొలం మంగారు నీ మెళ్ళలో కట్టించుకునే 100 కోట్ల గడ్డం పట్టు అన్యాయం కాదు. అందుకే నా చొక్కు నీకు అక్కర్లేనప్పుడు నువ్వు మాత్రం నాకెందుకు? అవుట్. ధర్మార్థ కామములలోన ఏనాడు ఈమె తోడును నీవు విడిచిపోరాదు. ఈ బాస చేసి నిండు నూరేళ్లు ఈ సతికి నీడవై నిలిచి కాపాడు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. నా జీవితానికే ఆధారము అయి నిన్ను అల్లింది దారము. నీ మెడను వాలు ఈ మాంగళ్యము నా శాంతి సౌఖ్యముల సంకేతము. ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము. ఏమిటి, అతను నీకు విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా? అసలు నీకు విడాకులు ఎలా ఇస్తాడో, మళ్ళీ పెళ్లి ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను. ఈ సత్యనారాయణ అంటే పల్లెటూరు బయట అనుకుంటున్నాడేమో. సుప్రీంకోర్టు వరకు వెళ్ళైనా సరే అతను నేను తెలుసుకుంటా. అంత కోపం తెచ్చుకుంటే ఎలాగండి? కాస్త శాంతించండి. నా కూతుర్ని క్షోభ పెట్టిన వాడు దేవుడైనా సరే నేను వదలను. నువ్వేం మాట్లాడవేంటే? నాన్న, ఇలా జరిగిందని మీకు తెలియజేయడం కోసం వచ్చానే కానీ ఇక్కడ ఉండిపోవడం కోసం రాలేదు. అంటే ఏమిటి? ఇంట్లోంచి తరివేసినా వాడి వెంటే పడతానంటావా? నాన్న, ఆయనకి పరాయి స్త్రీల మీద మోసలేదు,
తాగుడు జూదం వంటి వ్యసనాలు లేవు. ఆయనకున్నదల్లా డబ్బు పిచ్చొక్కటే నాన్న. ఆ పిచ్చే విడాకుల వరకు తెచ్చింది. ఆయన విడాకులు ఇవ్వమన్నంత మాత్రాన నేనెందుకు ఇస్తాను నాన్న? అంటే ఏమిటి? అతను చీ అన్నా చా అన్నా భరిస్తూ కాపురం చేస్తానంటావా? నాన్న, వేలుకు పుండులేస్తే మందులు వేసుకుని నయం చేసుకుంటాం గాని ఆ వేలు కోసేసుకోం కదా. నా భర్తకి చేసింది డబ్బు జబ్బు. ఆ జబ్బుకి మందులు వేసి నయం చేసుకుంటే చాలు. అయితే ఉద్యోగం పీకేసి నీ మీద ఆధారపడి బతికేటట్టు చేయబెట్టావా? అలా చేస్తే అది నాకే అవమానం. సిఫార్సులతో సిగపట్లతో కాపురాలు చక్కబడు నాన్న. మరి ఏం చేయమంటావమ్మా? నా కాపురాన్ని నేనే చక్కబెట్టుకుంటాను. ఏం చేస్తావమ్మా? నాన్నగారు నాన్నగారు నాన్నగారు, నేను 10th క్లాస్ పాస్ అయ్యాను నాన్నగారు. చాలా సంతోషం బాబు. సరిపోదు బాబు గారు, సరిపోదు. ఈ ఎక్స్ప్రెషన్ చాలదు. సీను పండదు. గుండెపోటు వచ్చినంతగా ఫీల్ అయిపోవాలి. 10th పాస్ అయితే అంత అవసరం అంటావా? అవసరమే బాబు. చాలా సంతోషం బాబు. ఇప్పుడు ఇప్పుడు భావన వ్యక్తి కట్టింది బాబు గారు. నాన్నగారు, ఇంత చిన్న వయసులో నేను 10th క్లాస్ పాస్ అయినందుకు. ఇది చిన్న వయసా? అందుకే కదా బావా ప్రధానమంత్రి వాటేసుకుని అభినందించారు. 10th పాస్ అయితే ప్రధానమంత్రి వాటేసుకున్నాడా? మరి అమెరికా ప్రెసిడెంట్? అమెరికా రమ్మని ఉత్తరం రాసి నా తెలివితేటలను గుర్తించి మన ఊరికి కలెక్టర్ని చేశారు. 10th పాస్ అయితే కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేసారా? విధి బలీయమైంది బాబు గారు, విధి బలీయమైంది. ఒక్కోసారి ఇలాంటి అద్భుతాలు కూడా జరుగుతుంటాయి. బాబు దిష్టి తీస్తాన్రా. బాబు ఏమిటి అపసకను? అంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదు అత్తయ్య. గాలి కారిపోయింది అంతే. మెడబెట్టి బయటికి గెంటితే మళ్ళీ ఎందుకు వచ్చావు? మెళ్ళో తాళుందిగా, ఆ హక్కుతో వచ్చాను. అది కట్టిన వాడి మాట మీద గౌరవం లేదు కానీ హక్కు ఉందట, హక్కు. గౌరవం ఉండబట్టే తిరిగి వచ్చాను. అంటే నాకు విడాకులు ఇచ్చేస్తావా? ఇస్తాను. యాహూ! అయితే ఒక కండిషన్. 100 కోట్ల కోసం నిన్నే వదులుకుంటా రెడీ అయిపోయాను. కండిషన్ లెక్క ఏంటది? నాకు పెళ్ళి ఒక ముందు మా అమ్మ నాన్న నన్ను ఒక అయ్యే చేతిలో పెట్టాలని తెగ ఆరాట పడిపోయేవారు. పెళ్ళయ్యాక నన్ను మీకు అప్పగిస్తూ, అమ్మా ఇక మీదట తల్లైనా తండ్రైనా స్నేహితులైనా శ్రేయోభిలాషులైనా అంతా నీ భర్తే అన్నారు. అవును. మీరు నాకు విడాకులు ఇవ్వడం అంటే భర్త పోస్ట్ నుంచి తప్పుకుంటున్నారనే కదా? అంతేగా మరి. కానీ ఇక తల్లి తండ్రి మిత్రుడు శ్రేయోభిలాషి పోస్టులు మాత్రం మిగిలిపోయాయి. అరే చిత్రంగా మాట్లాడుతున్నావే. చెప్పు చెప్పు, నాకు నచ్చింది. భర్త పోస్ట్ నుంచి తప్పుకున్న మీరు తండ్రి పోస్టుకు వస్తున్నారు కాబట్టి నన్ను ఐ చేతిలో పెట్టండి. ఏంటి? అవునండి, మీరేమో ఎంచక్కా పెళ్లి చేసుకుని కొత్త భార్యతో కులుకుతూ ఉంటారు. నేను మాత్రం ఒంటరిగా ఎందుకు ఉండాలి? నాకు కూడా ఒక మంచి సంబంధం చూసి నన్ను ఒక అయ్యే చేతిలో పెట్టండి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు తెలుసా నీకు? భారత స్త్రీ మాట్లాడే మాటలా? భారత స్త్రీ భర్త అడుగుజాడల్లో నడుస్తుందండి. మీరు వేరే పెళ్లి చేసుకుంటారు గనక నాకు ఇంకో పెళ్లి చేయమంటున్నాను. పిచ్చి పిచ్చిగా వాక్కో. అందుకే ఆడదా మాట అనేదాకా తెచ్చుకోకూడదు. మీకు విడాకులే కావాలనుకుంటే నన్ను ఐ చేతిలో పెట్టండి. రవి రవి గుడ్ మార్నింగ్. నమస్తే అమ్మా. నమస్కారం అండి. అతనికి ఇంకా పెళ్లి కాలేదేమో. నన్ను పెళ్లి చేసుకుంటారో అడిగి చూడండి. అయ్య బాబాయ్, ఏంటో ఎలా అరిచావు? అదేం లేదండి, అప్పుడప్పుడు మా వారికి తిక్కొస్తూ ఉంటుంది. ఆఫీస్ లో కూడా ఇంతేనమ్మా. మీకు పెళ్ళయిందండి? ఇంకా కాలేదు. అయితే మీతో నాకు కొంచెం పని ఉందండి. ఏంటమ్మా అది? ఏమి లేదు, వాళ్ళు ఏదో సంబంధం ఉందట అందుకు. మంచి సంబంధం అయితే చేసుకోవడానికి నాకు ఏం అభ్యంతరం లేదు. రవి, ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా. మీరు కార్ దగ్గర వెయిట్ చేస్తుండే, 2 నిమిషాలు వచ్చేస్తా. వెళ్ళొస్తానమ్మా. అలాగేనండి. ఇలా ఉండాలి. ఏంటి అలా రెచ్చిపోతున్నావు? ఇది స్టార్టింగ్ మాత్రమే. అంటే ఇంకా నన్ను ఏడిపిస్తావా? ఏడవటం చేత కానప్పుడు ఏడిపించడమైనా చేత కావాలిగా. నేను ఇంట్లోంచి వెళ్ళగొడితే ఏం చేయగలవు? తిన్నగా వెళ్లి శిరీష్ దృష్టిలో పడతాను, మీకు విడాకులు ఇవ్వలేదని చెప్తాను. అమ్మో, అంత పని చేయకు. 100 కోట్లు పుచ్చుకుని జారిపోతాయి. మహా తల్లి, ఈ ఇంట్లోనే ఉండు. నేను ఇంట్లో ఉంటాను గాని మీరు మనసు మార్చుకునే వరకు మీ సంపాదనలో ఒక్క పైసా కూడా ముట్టుకోను. నా సంపాదనతోనే బతుకుతాను. నీ ఇష్టం వచ్చినట్టు ఏడు, నాకు విడాకులు మాత్రం ఇవ్వు అంతే. సుశీల్ గారు ఎవరండి? నేనేనండి. లోపలికి వెళ్ళండి. రాజేశ్వరి గారు ఎవరండి? నేనే. లోపలికి వెళ్ళండి.
మే ఐ కమ్ ఇన్ మేడం? కమ్ ఇన్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ మ్యామ్. రాజేశ్వరి గారు, మీ బయోడేటా చూశాను. నా పిఏ కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ మీకున్నాయి. మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను. నెంబర్ 1, అన్ని దానాల్లోకి ఏ దానం గొప్పది? అన్నదానం. ఎందువల్ల? కోరికలు అంతులేనివి. ఎవరికైనా మీరు డబ్బిచ్చారనుకోండి, రూపాయి ఇస్తే 5 రూపాయలు కావాలంటారు. 25 లక్షలు ఇస్తే 100 కోట్లు కావాలంటారు. 100 కోట్లు ఇస్తే 1000 కోట్లు కావాలంటారు. ఆశకు అంతూ ఉండదు, తృప్తి ఉండదు. అదే అన్నం పెడితే కడుపు నిండాక ఇంకా చాలు అంటారు. ఇంకా చాలు అని దానం తీసుకునేవాడు తృప్తిగా అనే మాట కాబట్టి అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది. వెల్ సెడ్. క్వశ్చన్ నెంబర్ 2, జీవితంలో ప్రతి మనిషికి తనకంటూ ఓ డిసిప్లిన్ ఉంటుంది, ఉండాలి. అంటే ఏదో ఒక సూత్రాన్ని నమ్మి ఫాలో అవుతారు. మీరే సూత్రాన్ని నమ్ముతారు? మంగళసూత్రాన్ని. సో యు ఆర్ మ్యారీడ్? ఎస్ మ్యామ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన కాస్త డబ్బు పిచ్చెక్కువ. వద్దంటున్నా వినకుండా డబ్బు సంపాదించడం కోసం దుబాయ్ వెళ్లారు. కాలక్షేపం కోసం నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. మీ సమాధానాలు, మీ ప్రవర్తన నాకు నచ్చాయి. మిమ్మల్ని నా పిఏగా అపాయింట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. నేను మీకంటే చిన్నదాన్ని కాబట్టి నన్ను శిరీష అని పిలిస్తే చాలు. అలాగే శిరీష. దట్స్ నైస్. శిరీష, నాకు ఉద్యోగం ఇవ్వడానికి మీరు ప్రశ్నలు వేశారు. అలాగే ఉద్యోగం చెయ్యాలంటే నాదో కండిషన్. చెప్పండి. నేను డ్యూటీలో చేరాక మీ రెస్పాన్సిబిలిటీ అంతా నాదే. దట్స్ ట్రూ. మీ పర్సనల్ మ్యాటర్స్ లో, అఫీషియల్ మ్యాటర్స్ లో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. మీరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఐ లైక్ ఇట్. మీరు వెంటనే డ్యూటీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ శిరీష. హలో, రవికుమార్ గారు ఉన్నారండి? ఎస్ స్పీకింగ్. సార్, మిమ్మల్ని శిరీష మేడం గారు వెంటనే వచ్చి కలవమన్నారు. ఇప్పుడే వస్తున్నాను. సార్ ఎక్కడికి? శిరీష్ మేడం గారిని కలవాలి. మేడం గారిని కలవాలంటే ముందు పిఏ గారు పర్మిషన్ తీసుకోవాలి సార్. పిఏనా? అవును సార్, ఆ రూమ్ లో ఉన్నారు. ఓకే. మే ఐ కమ్ ఇన్? ఎస్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నువ్వా? అవును, నేనే. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నా మొగుడు రెండో పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఆ మొగుడు గారి సంపాదన మీద ఆధారపడటం ఇష్టం లేక శిరీష్ గారి పిఏగా ఉద్యోగంలో చేరాను. నేనే నీ మొగుడు అని చెప్పేసావు కంపతీసి? నువ్వే నా పెళ్ళానివి అని మీరు చెప్పే వరకు మీరు నా మొగుడని నేను చెప్పను. కంగారు పడకండి. సర్లే, నేను శిరీష్ ని కలవాలి. పనేంటో చెప్పండి. నీకు నేనెందుకు చెప్పాలి? అంత పర్సనల్. నేను ఆవిడ పర్సనల్ అసిస్టెంట్ ని. పనేంటో నాతో చెప్పకపోతే లోపలికి వెళ్ళనివను. నేను చెప్పను. వెళ్ళనివను. అంతేనా? అంతే. అంతేనా? అంతే. అయ్యి బాబోయ్, ఎందుకే నన్ను ఇలా వేపుకు తింటున్నావు? మేమిద్దరం మాట్లాడుకోవాలని చెప్తున్నాగా. అదే, ఏం మాట్లాడుకోవాలి? లవర్స్ మధ్య అనేకం ఉంటాయి. మీకు లవ్ చేయడం కూడా తెలుసా? అదేం ప్రశ్న? లవ్ చేయడం తెలిస్తే ఇంట్లో పెళ్ళం ఉందిగా, ఇలా ఊరి మీద పడ్డం ఎందుకు అని. ఎస్. రవికుమార్ ఇంకా రాలేదా? జస్ట్ ఇప్పుడే వచ్చారు మేడం. లోపలికి తీసుకురండి. అలాగే. మేడం గారు మిమ్మల్ని లోపలికి తీసుకురమ్మన్నారు. జస్ట్ మినిట్. ఎందుకు? తలదూకోండి, కాస్త గ్లామర్ గా ఉంటారు. హాయ్. హాయ్. రాజేశ్వరి గారు, మీకు చెప్పానే, ఇతనే రవి, నా వుడ్ బి హస్బెండ్. ఈమె నా పిఏ మిసెస్ రాజేశ్వరి. హలో. నమస్తే. నమస్తే. నా సెలక్షన్ ఎలా ఉంది? బ్యూటిఫుల్. మీకు సరైన జోడి. ఈయన పెళ్లి చేసుకుంటే మీరు చాలా సుఖపడతారు. ఎలా చెప్పగల? సెకండ్ హ్యాండ్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే విడాకులు తీసుకున్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా? నో నో నో, నా ఉద్దేశం అది కాదు. ఆయన ప్రేమని మొదటి భార్య పొందలేకపోయింది కాబట్టి ఆయన దగ్గర బోల్డ్ అంత ప్రేమ స్టాక్ లో ఉండిపోయి ఉంటుంది. అదంతా మీకే కదా దక్కేది. మీరు ఆయన పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. థాంక్స్. కానీ ఓ చిన్న అబ్జెక్షన్. ఏంటది? నేను మీ పిఏని కాబట్టి రేపు మీకే ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం నా డ్యూటీ, అవునా? ఎగ్జాక్ట్లీ. ఈయన మొదటి భార్య పరమ గయ్యాళై ఉండొచ్చు. రేపు మీకు ఏదైనా న్యూసెన్స్ చేయొచ్చు. అందువల్ల విడాకుల పత్రం నా ఫైల్లో కంపల్సరీగా ఉండాలి. అవును,
అయ్యి బాబోయ్ ఇరికించేసింది. ఇరికించేయడం ఏమిటి? అంటే అంటే లవర్స్ ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకుందాం అనుకుంటుంటే మధ్యలో మాటలో పెట్టి ఇరికించేసిందని ఆయన ఉద్దేశం. అంతేనండి? అంతేనండి. విడాకుల పత్రం ఎప్పుడు తెచ్చిస్తారు? ఇచ్చినప్పుడు. ఇవ్వడం ఏమిటి? ఎవరివ్వాలి? కోర్టు నుంచి ఇంకా విడాకుల సర్టిఫికెట్ తెచ్చుకోలేదేమో. అవును, తెచ్చుకోలేదు. అయితే వెంటనే తెచ్చివ్వండి. అనుకుంటాం గాని ఇప్పుడు ఆ విడాకుల పత్రం అంత అవసరం అంటావా? అవసరమో కాదో అవన్నీ నాకు తెలీదు. ఒకవేళ విడాకుల పత్రం ఇవ్వకపోతే శిరీష్ తో మీ పెళ్లి జరగదు. నేను మాట్లాడుతాను శిరీష్ తో. నేను అడుగుతున్నది విడాకుల సర్టిఫికెట్స్. అమ్మా తల్లి, అలాగే తీసుకొస్తాను. రవి, ఏంటలా అప్సెట్ అవుతున్నా? నాకు అప్పుడప్పుడు బీపీ రైజ్ అవుతూ ఉంటుందిలే. కొంచెం అలా వెళ్దామా? షూర్, పదండి. శిరీష, జస్ట్ మినిట్. మీరు కొంచెం బయట ఉంటారా ప్లీజ్? శిరీష, నువ్వు నాకన్నా చిన్నదాను కాబట్టి చెప్తున్నాను. పెళ్ళయ్యే వరకు హద్దుల్లో ఉంటే మంచిది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. ఏం చెప్పింది? నీకు చెప్పకూడదు. కమ్. ఆగండి. ఎందుకు? స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళండి. స్నానం ఎందుకు? బయట తిరిగి వస్తే కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళడం మా పల్లెటూరు పద్ధతి. ఇదిగో, ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్తే నాకు ఒళ్ళుమంట. డబుల్ గేమ్లు ఆడే వాళ్ళకి అన్ని డబుల్ డబుల్ గానే కనపడతాయిలేండి. అంటే ఏంటే? స్నానం చేయకపోతే ఇంట్లో రానివ్వా? ప్రతి ఆడది తన ఇంటిని ఒక దేవాలయంలా చూసుకుంటుంది. మొగుడిని దేవుడిగా భావించి కొలుచుకుంటుంది. ఆ దేవుడు దెయ్యం వేషాలు వేస్తే ఏ భార్య సహించదు. ఇప్పుడు నేనేం దెయ్యం వేషాలు వేసానే? పరాయి ఆడదాంతో షికార్లు కొట్టి రావడాన్ని ఏమంటారు? మహాతల్లివి, సైడ్ కి తీసుకెళ్లి గుసగుసలాడి ఏ మంత్రం వేసావు? కనీసం టచ్ కూడా చేయనివ్వలేదు. అంటే టచ్ చేయడానికి ట్రై చేశారన్నమాట. ఏం చేసి ఏం లాభం? విడాకుల సర్టిఫికెట్ తెమ్మని ఫిట్టింగ్ పెట్టావుగా. శిరీష పిఏగా ఆవిడ క్షేమం చూడటం నా ధర్మం. నన్ను పెళ్లి చేసుకుంటుందని నీ కుళ్ళు. అవునండి, నా కుళ్ళు, అసూయ, ఈర్ష్య. నాకే కాదు, ఏ ఆడదానికైనా మొగుడు విషయంలో అంతే. అందుకే పరాయి స్త్రీ పరిచయం అయితే వదిలే అనేస్తాం, భర్తకి తోబుట్టువులు చేసేస్తాం. ఎందుకు తెలుసా? భయం. ఇంకో ఆడది మొగుడిని ఎక్కడ ఎగరేసుకుపోతుందోనని భయం. అంటే ఎగరేసుకుపోవడం కాదు, నేనే ఎగిరిపోదాం అనుకుంటున్నాను. అందుకే రెక్కలు కత్తిరించాను. నేను విడాకులకు ఒప్పుకోను కనుక శిరీష్ కి మీరు విడాకుల పత్రం ఇవ్వలేరు. ఇవ్వకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకోదు. పెళ్లి చేసుకోకపోతే మీరు నాకు మిగిలిపోతారు. మీరు శాశ్వతంగా నాకు మాత్రమే సొంతం కావాలని ఆశతో పనిచేశానండి. అంటే నీ పంతం నీదే గానీ విడాకులు ఇవ్వనంటావు? ఇవ్వను. ఇవ్వకపోతే 100 కోట్లు చేజారిపోతాయే. ఇస్తే నా బతుకు నాశనం అయిపోతుందండి. అసలు కొడతారా? కొట్టండి. మీరు తిట్టినా కొట్టినా చివరికి చంపినా నాకు ఇష్టమే. ప్రేమ ఉన్న చోటే కోపం ఉంటుంది. మీరు నన్ను ప్రేమతో కొట్టారని తృప్తిపడతాను. రాజీ, చివరిసారిగా అడుగుతున్నాను, విడాకులు ఇస్తావా? ముడిపడినంత తేలిక కాదండి విడిపోవటం. మీరేం చేసినా నేను విడాకులు ఇవ్వలేనండి. విడాకుల పత్రం ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకోవా? రాజేశ్వరి గారు కంపల్సరీగా కావాలంటున్నారు. నీకు నేను ఎక్కువ, ఆవిడ ఎక్కువ? నువ్వెక్కువ, ఆవిడ మక్కువ. ఎందుకు అంత మక్కువ? ఆవిడ్ని చూడగానే నా ఫ్యూచర్ ని నిర్ణయించే టీచర్ గా భావించాను. అంటే యునో, నేను డబ్బులో పుట్టి పెరిగాను. నా చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు. నాకు మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఫెనాయిల్ చూసి పాలనుకునే నేచర్ నాది. అంటే నన్ను అనుమానిస్తున్నావు నువ్వు? నో నో నో, నాట్ ఇట్ ఆల్. బట్ రాజేశ్వరి గారిని ఆరాధిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఇంటర్వ్యూలో మీరే సూత్రాన్ని నమ్ముతారు అంటే మంగళసూత్రాన్ని అని చెప్పారు. ఐ లైక్ ఇట్. అక్కడ పడేసిందన్నమాట. కాదు, నేనే పడిపోయాను, ముచ్చట పడిపోయాను. మంచి భార్యకుండాల్సిన మొదటి లక్షణం మంగళసూత్రాన్ని గౌరవించడం. రేపు నాకు మ్యారేజ్ అయ్యాక భర్తతో ఎలా మెలగాలో, భర్తని ఎలా చూసుకోవాలో ఆవిడ దగ్గర నేర్చుకోవచ్చు. అందుకే ఆవిడని అపాయింట్ చేసుకున్నాను. పేరు కావిడ నాకు పిఏ అయినా నిజానికి నేనే ఆవిడ శిష్యురాల్ని. అంటే ఆవిడ గీచిన గీట దాటనంటావు?
ఖచ్చితంగా. విడాకుల సర్టిఫికెట్ ఖచ్చితంగా కావాలంటావు. నేననడం లేదు, రాజేశ్వరి గారు కావాలంటున్నారు. అంటుంది. నువ్వు సరెండర్ అయిపోయావు కదని ఏమన్నా అంటుంది. చిన్న విషయానికి నువ్వెందుకింత ఇదైపోతున్నావో ఐ డోంట్ అండర్స్టాండ్. ఆ సర్టిఫికెట్ నువ్వు తేలేవా? ఎందుకు తేలను? తెస్తాను. నీ వాలకం చూస్తుంటే అసలు నువ్వు నీ భార్యతో విడాకులు తీసుకున్నావా లేదా అని నాకు డౌట్ వస్తుంది. చచా, అదేం లేదు. నేను నిజంగా విడాకులు తీసుకున్నాను. దెన్ విడాకుల పత్రం తీసుకురా. తెస్తాను. దాట్స్ గుడ్. అనుకుంటాం గాని 100 కోట్లు అంత తేలిగ్గా వస్తాయా? మనిషిని నిలువునా కుదిపేస్తున్నాయి. రాజీ, ఎంత గొప్పగా ఇరికించేశావే. ఇంత గొడవ జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదు? మీ వాడు అమ్మాయిని ఆట పట్టించడానికి అలా అన్నాడు అనుకున్నానే గాని అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నాడు అనుకోలేదు. అందుకే తప్పు వాడిది కాదయ్యా, వాడికి పిలిచి పిల్లనిచ్చిన వాడి బావగారిది. అయినా ఇంట్లో లక్ష్మీదేవి లాంటి పిల్లని పెట్టుకుని ఇంకా డబ్బు అంటాడేమిటయ్యా? జబ్బు చేస్తే డబ్బుతో మందులు కొనుక్కుని నయం చేసుకోవచ్చు, కానీ మీ వాడికి డబ్బు చేసింది. ఈ జబ్బుకి ఏ మందులు వాడాలి? నేను చెప్తాను. ఆ పిల్లకు విడాకులు ఇస్తే నేను ఉరిపోసుకుని చస్తానని చెప్తాను. నేను ఒక్కడనే కాదు, ఇంటిల్ని బాధి కట్టకట్టుకుని చస్తానని చెప్తాను. నేను చచ్చాక కురివి పెట్టే కొడుకుని కనుగొన్నానే గాని ఇలా బతికుండగా తగలబెట్టే కొడుకుని ఎందుకన్నావే? ఆవేశపడకు. ఎందుకు పనికిరాని వ్యధలకి కాళ్లు కడిగి మరీ కన్యాదానం చేశాడే ఆ పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి నా ముఖం ఎలా చూపించు? ఎక్కడ ఆ రవిగాడు ఎక్కడున్నాడు? ఇప్పుడే వెళ్లి వాడి పట్టే డబ్బు జబ్బు వదలగొడతాను. ఆ పిల్లకు విడాకులు ఇస్తే వాడికి రోగం ఇస్తే విడాకులు ఇప్పిస్తాను. వాడి రవి నో, ఇట్స్ మై డ్యూటీ. అలాగే, ఓకే. బాబు రవి, మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందిరా, వెంటనే బైపాస్ సర్జరీ చేయించాలట. ఎప్పుడు జరిగింది అత్తయ్య? అమ్మా, ఊరుకోండి అత్తయ్య, మామగారు తప్పకుండా కోలుకుంటారు. బాబు రవి, మీ నాన్నగారికి ఆపరేషన్ చేయించాలంటే హాస్పిటల్ ఖర్చంతా కలిపి 2 లక్షలు అవుతుందట్రా. ఏడోకండి అత్తయ్య, ఊరుకోండి. 2 లక్షలేంటమ్మా? నేను తలుచుకుంటే 2 కోట్లైనా ఇవ్వగలను. త్వరగా డబ్బు తీసుకురారా వెళదా. అమ్మా, 2 లక్షలు ఇవ్వాలంటే ఓ చిన్న కండిషన్. ఏమిట్రా అది? నువ్వు నీ కోడల చేత విడాకుల కాగితాల మీద సంతకం పెట్టించాలి. ఎస్, నువ్వు నీ కోడల చేత సంతకం పెట్టిస్తే నేను డబ్బిస్తాను. కమాన్ రాజీ, సంతకం పెట్టు. వాట్ మై డియర్ పెళ్ళాం, మామగారి ప్రాణాలు ముఖ్యమా, మొగుడు ఆశలు ముఖ్యమా అని ఆలోచిస్తున్నావా? నీ సంతకం విలువ అమ్మ నుదుటి మీద కుంకుమ. నిన్ను చాలా ఇరకాటంలో పెట్టేశాను కదూ. సంతకం చేస్తే నేను దక్కను, పెట్టకపోతే మామయ్య దక్కడం. కమాన్. నేను సంతకం. వద్దమ్మా, వద్దు. వీడి అవసరాల కోసం ఆయన ప్రాణం బేరం పెట్టాడని తెలిస్తే ఆపరేషన్ చేసిన ఆయన బ్రతకరు. ఇలాంటి నీచుడి కన్నందుకు ఆయన నేను చస్తాం. వద్దమ్మా, నువ్వు సంతకం పెట్టద్దు. ఆయన ఏమిటో నాకు పూర్తిగా అర్థమైంది. నా గురించి మీరేం బాధపడకండి. మధ్యలో వచ్చిందాన్ని మధ్యలోనే పోతాను. నా కాపురం నిలబడడం కోసం చూస్తూ చూస్తూ ఒక నిండు ప్రాణాన్ని బలివ్వలేను. అనుకుంటాం గాని ఆడదానిలో ఆడతనం కంటే అమ్మతనమే ఎక్కువ. చిచ్చి, ఏ సాధించానని నవ్వుతున్నావురా? కోడలు విడాకులిస్తే కోట్లు వస్తాయి, కానీ ఆ కోట్లతో ప్రేమాభిమానాలు కొనుక్కోలేవురా దరిద్రుడా. చాలు. ఇప్పటికే మెలో డ్రామా చాలా ఎక్కువైంది. పిచ్చమ్మా, నాన్నకి ఆపరేషన్ చేయాలని తమ్ముడు ఫోన్ చేయడం, నేను డబ్బు అరేంజ్ చేయడం అన్నీ అయిపోయాయి. నువ్వు వచ్చేసరికి నేను ఫోన్లో ఏం మాట్లాడుతున్నాను అనుకున్నావు? ఆ విషయమే. నాన్నకి ఈ పాటికి ఆపరేషన్ మొదలై ఉంటుంది, డాక్టర్లు ఏం భయలేదని చెప్పాడు. నువ్వేం కంగారు పడకమ్మా. అవునా? మరింత నాటకం ఎందుకు ఆడేవరా? సంతకం పెట్టించుకోవాలంటే నాటకం ఆడాలి కదమ్మా. ఏమిటమ్మా? డోంట్ వరీ అమ్మా, అనుకోని షాక్ కదా, మెంటల్ వచ్చి ఉంటుంది. ఆ పేపర్ మీద సంతకం చూసుకుంటే నాకు కాదండి, మీకు మెంటల్ వస్తుంది. ఇదేంటి సంతకం పెట్టుకుంటే ఫూల్ అని రాశావు? అనుకుంటాం గాని ఫూల్ని ఫూల్ అనకుండా ఊల్ అంటారా? రాజీ, కొంచెం కూల్ అవ్వండి శ్రీవారు. అంటే ఓ పక్క నాన్న ప్రాణాలు పోతున్నాయని చెప్పినా సంతకం పెట్టలేదంటే అర్థం ఏంటి? సమయానికి డబ్బు అరేంజ్ చేశాను కాబట్టి సరిపోయింది. నేను ఆడిన డ్రామా కాకుండా నిజమైతే ఏమయ్యేది? నాన్న ఏమైపోయినా సంతకం పెట్టేదాను కాదనమాట. ఆయన మీకు నాన్నగారైతే నాకు మా నాన్నగారి కంటే ఎక్కువ. మా నాన్నని అడిగి ఆ డబ్బు తెద్దామని నిర్ణయించుకున్నాకే ఆ పని చేశాను. ఇలా నెత్తికొక్కుతారని డబ్బును వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అంటారు. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న శిరీష్ కి ఇంకా ఎక్కువ డబ్బుంది. నాతోనే వేగలేని వాళ్ళు ఆవిడతో ఎలా వేగుతారో. రాజీ, ఆయన ఇప్పుడప్పుడే మెంటల్ నుంచి కోలుకోలేరు. పదండి అత్తయ్య, మన హాస్పిటల్కి వెళ్దాం.
శిరీష శిరీష బాయ్ బాగున్నావమ్మా ఇన్నాళ్లకు నువ్వు ఒక ఇంటిదాని అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఈ అమ్మాయి నా పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ కాదు, పర్సనల్ అడ్వైజర్. ఓ అప్పుడప్పుడు ఫోన్ లో చెబుతా ఉండేదానివి ఈ అమ్మాయి గురించేనా? మా శిరీషకి నచ్చావంటే నువ్వు చాలా గ్రేట్ అమ్మా. మా బాబాయ్. నమస్కారం అండి. నమస్తే. 1 minute. కూర్చోండి. మా బాబాయ్ లండన్ నుంచి వచ్చారు. నేనంటే పంచ ప్రాణాలు, అందుకే పిలిపించాను. మంచి పని చేశావు. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఇది అసలు గెటప్. ఇందాక సూటు బుట్టులో వచ్చానే అది నకిలీ గెటప్. అవును, ఇంతకీ అల్లుడు గారు ఎక్కడా? ఈ పాటికి వచ్చేయాలి బాబాయ్. అదిగో మాటల్లోనే వచ్చారు. రవి, మీట్ మై అంకుల్. అంకుల్, దిస్ ఇస్ రవి. నమస్తే. నమస్తే. అవును, అడగటం మర్చిపోయాను. ఈ దేవుడి బొమ్మలై పెట్టారు, ఏమిటి విశేషం? మంచి మొగుడు దొరకడం కోసం రాజేశ్వరి గారు నోము నోచుకోమంటే అనుకుంటాం గాని మంచి మొగుడు దొరికాడుగా, ఇంకా నోములు ఎందుకు? దొరికిన మొగుడు జీవితాంతం మంచిగా ఉండటం కోసం అనుకోండి. ఇది బాగుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలెట్టండి. హలో, రండి డాక్టర్. జ్వరం చాలా తీవ్రంగా ఉంది. 2 టాబ్లెట్లు చొప్పున ప్రతి 4 గంటలకి రాత్రంతా మందులు ఇవ్వండి. తెల్లారేసరికల్లా తగ్గిపోతుంది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. రాత్రంతా నా కోసం మేల్కుని నువ్వు జ్వరం వచ్చిందానిలో అయిపోయి తెలుసా? నా మీద నీకు నిజంగా ప్రేముందా? మాటల్లో చెప్పాలా? అంత ప్రేమను దానివి సంతకం పెట్టకుండా ఎందుకు ఏడిపిస్తున్నావే? సంతకం పెట్టనని నేను చెప్పానా? నన్ను అయ్యి చేతిలో పెట్టండి, సంతకం పెడతాను. అబ్బా అలా మాట్లాడకే, నా కడుపులో తిప్పినట్లుంటుంది. మీరు విడాకుల కాగితం మీద సంతకం పెట్టమంటుంటే నాకు గుండెల్లో కెలికినట్టుంటుంది. అసలు నువ్వు సంతకం పెడతావో పెట్టవో నన్ను దిగులతోనే నాకు జ్వరం వచ్చింది. అందుకేం కాదు, 100 కోట్లు రాబోతున్నాయి కదా, పాపం దిష్టి తగిలుంటుంది. నువ్వు సంతకం పెట్టకపోతే ఎలా వస్తాయి? మీరు పొరపాటు చేశారు. నాకు పెళ్ళయింది, విడాకులు వచ్చేసానని చెప్పకుండా ఆ శిరీష్ ఇంటికి ఆ ఇంటికి వంటవాడిగా వెళ్తే బాగుండేది. ఇదిగో నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు. రవి, గుడ్ మార్నింగ్. నువ్వు ఇక్కడున్నావేంటి? అది అది రవి గారికి జ్వరం వచ్చింది మేడం. మీ పిఏగా ఆయనకు సర్వీస్ చేయడం నా డ్యూటీ కదా, అందుకే డాక్టర్ని పిలిపించి రాత్రంతా ఇక్కడే ఉండిపోయాను. ఏంటి, జ్వరం వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, మీ పియ్య గారి పుణ్యం అని తగ్గింది. నా ఉడ్బి పట్ల ఇంత శ్రద్ధ చూపినందుకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో, మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. ఆయనకు కూడా అదే అర్థం కావట్లేదు పాపం. అరే ఇదేంటి, మీ ఆవిడకి విడాకులు ఇచ్చేశానన్నా? ఇవన్నీ ఏమిటి? ఇవి ఇవి ఆవిడకి విడాకులు ఇచ్చేశారు కానీ ఆవిడ వస్తువులు కాదు కదా, ఆవిడ జ్ఞాపకాలుగా అట్టే పెట్టుకున్నారేమో. అంటే విడాకులు ఇచ్చేసినా ఆవిడ్ని మర్చిపోలేదా రవి? అబే అదేం లేదు, టోటల్ గా మర్చిపోయారు. కాకపోతే ఈ వస్తువులన్నీ బయట పారేయడం కూడా మర్చిపోయారు. అది సంగతి. రవి, నువ్వు నీ మనసు నాకు మాత్రమే సొంతం కావాలి. నీ మాజీ భార్య జ్ఞాపకాలు కూడా నీకుండకూడదు. లేవు, అస్సలు లేవు. ఒట్టు. ఐ లైక్ ఇట్. రాజీ, పద వెళ్దాం. రవి, నీ హెల్త్ జాగ్రత్త. అలాగే.
ఒక నిమిషం మేడం, ఏ టాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలో చెప్పొస్తాను. ఓకే. అమ్మయ్యా రక్షించావు. నువ్వే నా భార్యని ఎక్కడ తెలిసిపోతున్నానని అడలు చచ్చాను. థ్యాంక్స్. ఎంత పొరపాటు చేశారండి. భార్యకి విడాకులు ఇచ్చేశానని చెప్పే బదులు భార్య చచ్చిపోయిందని చెప్పుండాల్సింది. అప్పుడు మీకే టెన్షన్ ఉండేది కాదు. ఇవాళ మమ్మల్ని కాదని నువ్వు కోర్టుకెడితే అందరం కట్టగట్టుకుని చస్తాం. అవే మాటలు మావగారు. కోర్టు నుంచి సమ్మన్లు వచ్చాక వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? కోర్టుకెళ్ళినా నువ్వు విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోకమ్మా. నువ్వు అల్లుడు అయిపోయావు కానీ అదే కొడుకు అయి ఉంటే నిలువునా నరికి ఉప్పు పాత్రలో వేసి ఉండేవాడు. అన్నయ్య నేను నీకు తమ్ముడిని అయిపోయాను. ఇలా అందరూ ఆయన అంటే ఎలా? ఇందులో ఆయన తప్పే ఉంది చెప్పండి. ఆయనకు డబ్బు మీద యావ ఎక్కువ, కోట్లు కావాలి. ఏదో నానా యాత్ర పడి ఆవిడ దృష్టిలో పడి సంపాదించుకోవాలనుకున్నారు. మనం ఆయనకి 100 కోట్లు ఇవ్వగలవా చెప్పండి? మన దగ్గర ఉందా? నా సంసారం నిలబెట్టాలంటే ఆయనకు 100 కోట్లు ఇవ్వాలి. అమ్మ పెట్టదు, అడుగు తిన్నివ్వదు. ఇటు మనమో ఇవ్వక ఆయన్ని సంపాదించుకోనివ్వక ఇలా వేధిస్తే ఎలా చెప్పండి? అలా చెప్పు. వాళ్ళంతా పాతకాలపు మనుషులు కదండి. మనుషులు మనసులే ఎక్కువ అనుకుంటారు. పాపం మార్కెట్ విలువ వాళ్ళకేం తెలుస్తుందండి. కోట్లు పారేస్తే ఓట్లు కొనుక్కున్నట్లు మనుషుల్ని మనసుల్ని కొనుక్కోవచ్చు. అంతదాకా ఎందుకు? నా దగ్గర 25 లక్షలు ఉంది కాబట్టి మిమ్మల్ని కొనుక్కున్నాను. శిరీష్ దగ్గర 100 కోట్లు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని కొనుక్కోగలుగుతుంది. రేపు 1000 కోట్లు ఉన్నదాన్ని దృష్టిలో పడితే అది కొనుక్కుంటుంది. మార్కెట్ లో మనీ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే పై చెయ్యి. నువ్వు నాకు సపోర్ట్ ఇస్తున్నావా? నా మీద సెటర్లు కొడుతున్నావా? చచ్చా, ఫుల్ సపోర్ట్ ఇస్తున్నానండి. నచ్చ చెప్పాల్సింది నువ్వేలా రెచ్చగొడితే ఎలాగే? సత్యం బావా, అసలు తప్పంతా నాది. ఈ సంబంధం తెచ్చి అమ్మాయి గొంతు కోసింది నేను. నన్ను క్షమించు బావా. నువ్వు మంచి పనే చేసావయ్యా. మా అమ్మాయికి బుద్ధి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. మాంగారు నన్ను అంటే అనండి కానీ దానంటే బాగోదు. చూసారా నాన్న, నాకే చిన్న కష్టం వచ్చినా ఆయన వెలువెల్లాడిపోతారు. నేనంటే ఆయనకి ఇష్టమే, కానీ ఆయన ప్రేమను కొనుక్కోవాల్సినంత క్యాష్ నా దగ్గర లేదు. కొనివ్వడానికి మీ దగ్గర లేదు. దౌర్భాగ్యుడా, ఈ పిల్లకు విడాకులు ఇస్తే నువ్వు బాగుపడవురా, సర్వనాశనం అయిపోతావు, పురుగులు పడి చస్తావురా. మాగారు, ఆయన మీ కొడుకు అవచ్చు గాని ఇప్పుడు నా మొగుడు. నా మొగుడిని నా ఎదురుగా తిడితే మీరు మీ మర్యాదలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. చూడరా, నిన్ను తిడితేనే భరించలేని ఈ పిల్లకు విడాకులు ఇస్తావుట్రా. నిన్ను సైలెంట్ గా ఉంటే మధ్య మీకు ఏమండి, వాడితో నేను మాట్లాడుకుంటానులేండి. కోర్టుకు టైం అవుతోంది, మీరు వెళ్ళి స్నానం చేయండి. అది కాదమ్మా, ఈ విషయంలో ఎవరు మాట్లాడొద్దు. అందరి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వచ్చాయి వెళ్దాం. అమ్మా, అత్తయ్య గారు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. బహుశా మీరు పోయిన జన్మలో తక్కువ దానం చేసుంటారేమో. అమ్మా, పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు. బహుశా నేను పోయిన జన్మలో పుణ్యం చేసి ఉండనని సరిపెట్టుకోవాలి గాని ఇలా ఏడుస్తారా? రాజీ, వస్తున్నానండి. అదేంటండి అలాగా తల తుడుచుకోవడం? ఏమండి, ఏంటి టెక్కా కబడుతున్నావు? విడాకులు ఇవ్వడం మానేస్తానా? విడిపోవడానికి కలిసి వెళ్తున్నావు. తమాషాగా ఉంది కదా.
రాజేశ్వరి గారు, రాజేశ్వరి గారు, రాజేశ్వరి గారు. అమ్మా రాజేశ్వరి, నీ భర్త నీ నుంచి విడాకులు కోరుతున్నాడు. విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా? చెప్పమ్మా, విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనా? ఆయన ఇష్టమే నా ఇష్టం. అంటే నీకంటూ ఒక ఇష్టం లేదా? ఏ భార్యకి తనకంటూ ఇష్టాలుండవు. భర్త ఇష్టాలనే తన ఇష్టాలుగా చేసుకుని గౌరవిస్తుంది. అయితే విడాకులు తీసుకోవడం నీకు ఇష్టమేనని సంతకం పెట్టమ్మా. సంతకం పెడితే ఏమవుతుంది? మీ వివాహం రద్దు చేస్తూ కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. రద్దు చేస్తున్నాం అంటున్నారే, అసలు మేము భార్యాభర్తలమని ఎలా తెలుసు సార్? మీ ఇద్దరికి పెళ్లి చేసినట్టు మీ పెద్దలు చెప్పారు. సార్, కోర్టులో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకు తెలియదు. మీ అమ్మాయి మీతో మాట్లాడుతుంది అనుకుని నేను చెప్పేది వింటారా సార్? చెప్పమ్మా. మాది సంతకాల పెళ్లి కాదు సార్, నమ్మకాల పెళ్లి. మా అమ్మ నాన్న ఎవరో దారిని పోయే దానిని తెచ్చి, అమ్మా ఇతనే నీ భర్త, ఇక నుంచి తల్లి తండ్రి దైవం స్నేహితుడు శ్రేయోభిలాషి అన్నీ ఇతనేనని చెప్తే నేను మనస్ఫూర్తిగా నమ్మాను సార్. అంతేకాదు, ఆ దేవుడి ముందు, అగ్ని దేవుడి ముందు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాల మధ్య మా బంధువులందరి దీవెనలతో నా మెళ్ళో ఈ మంగళసూత్రాన్ని కడితే ఈయనే నా భర్త అని భక్తితో నమ్మాను సార్. ఆయన కట్టిన మంగళసూత్రాన్ని దైవంగా భావించాను సార్. పెళ్ళంటే 3 ముళ్ళ బద్దం అని తెలుసు గాని ఈ కాగితాలు సంతకాలు అని నాకు తెలియదు సార్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. శ్రీమతి రాజేశ్వరి గారు కోర్టు వారిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆమెను చెప్పుకోనివ్వండి. ఆడదాని బ్రతికే ఓ పెద్ద కన్ఫ్యూషన్. మా నాన్నేమో ఈయనే నా సర్వస్వం అని చెప్పారు, ఈయనేమో నువ్వు నాకొద్దు అంటున్నారు, మీరేమో సంతకం పెట్టేయమంటున్నారు. ఆధారపడ్డ ఆడవాళ్ల జీవితాలు కన్ఫ్యూజ్ కాక ఖచ్చితంగా ఎందుకుంటాయి సార్? అసలు ఇంతకీ విడాకులు తీసుకోవడం విషయంలో నీ అభిప్రాయం ఏంటో చెప్పమ్మా. ఆయనకిష్టమేగా, నాకు ఇష్టమే. కానీ పేపర్ బిల్ ఇచ్చినట్టు, కరెంటు బిల్ ఇచ్చినట్టు, గ్యాస్ బిల్ ఇచ్చినట్టు పవిత్రమైన వివాహ బంధాన్ని తెక్కొట్టి మీరు విడాకులు బిల్ ఇస్తానంటే నేను ఒప్పుకోలేను సార్. ఎందుకంటే మిమ్మల్ని అడిగి మేము పెళ్లి చేసుకోలేదు. మా పెద్దోళ్ళు చెబితే గానీ మాకు పెళ్ళైనట్టు మీకు తెలీదు. అలాంటప్పుడు మమ్మల్ని విడదీసే హక్కు మీకెవరిచ్చారు సార్? కాదని చట్ట ప్రకారం మీరు మాకు విడాకులు ఇచ్చినా ఈ తాళి నా మెళ్ళో ఉన్నంత వరకు ఈయనే నా భర్త అని మనసా వాచా కర్మేనా బతికినంత కాలం గుడ్డిగా నమ్ముతూనే ఉంటాను. అందుకని ఈ మంగళసూత్రాలు తీసేస్తే ఆయన నా భర్త కాదని నమ్ముతాను. అయితే ఇంకే తీసేసుకోవచ్చుగా. ఇవి తీసేసే హక్కు నాకు లేదు సార్. ఆడదాని మెళ్ళో నుంచి కాళి ఒకేసారి తీస్తారు, అది భర్త చనిపోయినప్పుడు. ఒకవేళ భర్త ఉండగా తీయాలంటే ఆ హక్కు భర్తకి మాత్రమే ఉంది. మంగళసూత్రాలు మెరుగు పెట్టడానికి ఇవ్వాలన్నా మెళ్ళో పసుపు తాడు కట్టి భర్త తాళి తీయాలే గాని ఏ ఆడది తనకు తానుగా తాళి తీసేసుకోదు. అంతేకాదు సార్, పొరపాటున మంగళసూత్రాలు తెగిపోతే పెరిగిపోయింది అంటారే గాని తెగిపోయిందని ఏ ఆడది అనలేదు, అనకూడదు. అలా మాట వరుసకే ఆ మాట అనలేని ఆడది తాళి ఎలా తీసేసుకుంటుంది సార్? నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా, కానీ నీ భర్త విడాకులు కోరుతున్నాడే. అందుకే ఈ తాళిని ఆయన్నే విప్పమనండి సార్. అప్పుడే ఆయన నా భర్త కాదని, మేము విడిపోయామని నేను నమ్ముతాను. అది ఇక్కడే విప్పేస్తానంటే నేను ఒప్పుకోను. మా వివాహం ఎంత శాస్త్ర ప్రకారం జరిగిందో మా విడాకులు కూడా అంత శాస్త్ర ప్రకారమే జరగాలి. ఎక్కడ నా మెళ్ళో 3 ముళ్ళు వేశారో అక్కడే అంత వైభవంగానే నా 3 ముళ్ళు విప్పాలి. అప్పుడే మా వివాహం రద్దయిందని నేను నమ్ముతాను. మీరు శాస్త్రాన్ని గౌరవిస్తే నేను చట్టాన్ని గౌరవిస్తాను.
సాధారణంగా కోర్టులు భార్యాభర్తలు విడిపోవటం ప్రోత్సహించవు, కలపాలనే ప్రయత్నిస్తాయి. శ్రీమతి రాజేశ్వరి ఆవేదన కోర్టు వారు గ్రహించి విడిపోదామనుకుంటున్న దంపతులకి ఈ సంఘటన ఒక కనువిప్పు కాగలదని నమ్ముతూ రవికుమార్ తన భార్య మెడలో ఉన్న మంగళసూత్రాలను తీసేస్తేనే విడాకులు మంజూరు చేయబడతాయని కోర్టు ఆజ్ఞాపిస్తున్నది. విడాకుల మహోత్సవ ఆహ్వాన పత్రిక. స్వస్తి శ్రీ ఈశ్వరనామ సంవత్సర వైశాఖ బహుళ పంచమి 15/6/97 బుధవారం పగలు 8:30 ఉత్తరాషాఢ నక్షత్రయుక్త ధనుర్లగ్న పుష్కరాంశ సుముహూర్తాన శ్రీ సత్యనారాయణ దంపతుల ఏకైక కుమార్తెన రాజేశ్వరి అనబడే నాకు శ్రీ రంగారావు దంపతుల పెద్ద కుమారుడు శ్రీ రవికుమార్ విడాకులు ఇచ్చినప్పుడు నిశ్చయించినారు గారా ఆ విడాకుల మహోత్సవానికి తాము బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి విడాకుల మహోత్సవాన్ని తిలకించి మా దర్పిత చందన తాంబూలాది సత్కాములు స్వీకరించి విడాకుల మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. ఇట్లు శ్రీమతి రాజేశ్వరి. రేపే మా విడాకులు. మీరు అత్తయ్య గారు తప్పకుండా రావాలి. అలాగేనమ్మా, మీ విడాకుల మహోత్సవాన్ని కళ్ళారా చూసి అట్నుంచి అట్టే వెళ్ళి నా కొడుకు దిలం పెట్టొస్తానమ్మా. అవునమ్మా, మేము వాణ్ణి కన్నాం గాని వాడి బుద్ధిని మాత్రం కనలేదమ్మా. మమ్మల్ని క్షమించమ్మా, మమ్మల్ని క్షమించు. అమ్మా, మా వివాహానికి ఆహ్వాన పత్రికలు మీరు పంచారు. నా విడాకుల ఆహ్వాన పత్రికలు నేనే పంచుకుంటున్నాను. మా విడాకుల మహోత్సవానికి మీరంతా తప్పకుండా రావాలి. ఏమిటమ్మా ఇదంతా? ఇప్పటికైనా మించుకుపోయింది లేదు. నువ్వు ఆ శిరీష కాళ్ళు పట్టుకున్నావు, అల్లుడు కాళ్ళు విరగొట్టావు. నీ కాపురం చక్కబెడతానమ్మా. ఆ రెండిట్లో ఏది నాకు ఇష్టం లేదు. ఏ పల్లుడు గారు, నీ మెళ్ళో తాళి విప్పేస్తే నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? ఇచ్చిన మాట ప్రకారం విడాకుల పత్రం మీద సంతకం పెడతాను. అంత పచ్చి మోసం. ఏంటి బాబాయ్? నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న రవి నీ పియ్యే ముగుడు పెళ్ళాలమ్మా. తెలుసు బాబాయ్. ఒకరోజు నేను రవి ఇంటికి వెళ్ళినప్పుడు రాజేశ్వరి అక్కడే ఉంది. అప్పుడే డౌట్ వచ్చింది. ఆ తర్వాత నేనక్కడ చూసిన చెప్పులు రాజేశ్వరి ఆఫీస్కి వేసుకొచ్చినప్పుడే వాళ్ళు భార్యాభర్తలని కన్ఫర్మ్ అయింది. అమ్మా, పెళ్ళానికి విడాకులు ఇవ్వకుండానే ఇచ్చేశానని మోసం చేస్తాడా? అతని సంగతి తెలియగానే ఆ చంప ఈ చంప వాయించాల్సింది. అంత కోపం వచ్చింది గాని తమాయించుకున్నాను. అతన్ని పెళ్లి చేసుకోవాలన్నా నా కోరికను చంపుకున్నాను. రవికి డబ్బు పిచ్చి. ఇవాళ నేను కాదంటే రేపు డబ్బున్నా ఇంకొక అమ్మాయి వెంట పడతాడు. అందుకని అతనిలో మార్పు రావాలి. మార్పు వస్తే నీకెందుకు, రాకపోతే నీకెందుకు? చెప్పాను కదా, రాజేశ్వరిని టీచర్లా భావించానని. భర్తని కాపాడుకునే విషయంలో ఆవిడికి హెల్ప్ చేయాలనిపించింది. అంతేకాదు, రేపు నేను పెళ్లి చేసుకుంటే నా భర్త కూడా రవిలాగే ఇంకో ఆడదాని వెంట పడితే నా భర్తని ఎలా కాపాడుకోవాలో ఆవిడ దగ్గర నేర్చుకోవాలనిపించింది. అందుకే రాజేశ్వరి గారి ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. ఏమిటోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. ఈ ప్రాబ్లం ని రాజేశ్వరి ఎలా సాల్వ్ చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. విడాకుల మహోత్సవానికి మనకు ఆహ్వానం లేకపోయినా మనము వెళ్దాం బాబాయ్. అలాగేనమ్మా. ఎవరో ఒకరు అడిగితే అది ప్రశ్న అవుతుంది, అది సమస్యని 10 మందికి తెలుస్తుంది. శాస్త్ర ప్రకారం జరిగిన పెళ్లిని రద్దు చేసే అధికారం చట్టానికి లేదని సవాల్ చేసింది శ్రీమతి రాజేశ్వరి. అంటే ఇక నుంచి చట్ట ప్రకారం విడిపోవాలంటే ముందు శాస్త్ర ప్రకారం విడిపోవాలని కొత్త చట్టం వస్తుందా? ఏమో రావచ్చేమో. న్యాయాధికారిగా, న్యాయవాదులుగా మనం శ్రీమతి రాజేశ్వరి నుంచి ఓ సరికొత్త న్యాయం నేర్చుకోవడానికి వెళ్దాం. పదండి.
రారేమో అనుకున్నాను. వచ్చేసారన్నమాట. విడాకుల కోసం నా మెళ్ళో 3 ముళ్ళు విప్పడానికి నిశ్చయించుకున్నారా? వచ్చానంటే అర్థం అదే కదా. విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నారో చెప్తారా? ఇదివరకే చెప్పాను. నాతో చెప్పారు, కానీ ఆ విషయం అందరికీ తెలియాలి. ఇప్పుడు శిక్షింపబడుతున్నది నేను, అంటే నేను నేరస్తురాలన్నమాట. నేనే తప్పు చేశానో చెప్పి నన్ను శిక్షించండి. నేరస్తురాలు వాళ్ళని అనలేదు. పెళ్లిలో అందరి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను విడిచిపెట్టని ప్రమాణం చేశారు. చేశారా లేదా? చేశాను. ఆ ప్రమాణాలను తప్పుతున్నారంటే మీరు దొంగ ప్రమాణాలు చేసి ఉండాలి, లేదా నేనేదైనా తప్పు చేసి ఉండాలి. నేనే తప్పు చేయలేదని అందరికీ తెలియాలి. అందుకే నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. సేవలు చేసేటప్పుడు దాసీదానిలా అంకిత భావంతో చేయలేదా? సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రిలా మంచి సలహాలు ఇవ్వలేదా? పడకలో రంభనై స్వర్గ సుఖాలు అందివ్వలేదా? అన్నం పెట్టేటప్పుడు అమ్మలా ఆప్యాయతగా తినిపించలేదా? అలంకరించుకుని కళకళ్ళాడుతూ లక్ష్మీదేవిలా లేనా? ఏ తప్పు చేసినా భూదేవంత క్షమాగుణంతో భరించలేదా? ఇందులో మీకు నేనేం తక్కువ చేశానో చెప్పండి. తక్కువ చేసావని అనలేదు. అయితే విడాకులు ఎందుకు? ఎందుకో నీకు తెలుసు. నాకు తెలుసు, కానీ ఇది ఇప్పుడు మీకు నాకు సంబంధించిన సమస్య కాదు. తరతరాలుగా మన జాతి గౌరవాన్ని కాపాడుతున్న వివాహ వ్యవస్థకి సంబంధించింది. సమాధానం చెప్పే తీరాలి. ఆల్ రైట్, చెప్తాను. నాకు డబ్బు కావాలి. నా దగ్గర డబ్బుంది. అది నాకు చాలదు. అందుకని నాకన్నా డబ్బున్న శిరీష్ని చేసుకుంటానంటారు. అవును. శిరీష్ కన్నా డబ్బున్న ఇంకో అమ్మాయి దొరికితే శిరీష్కి విడాకులు ఇచ్చి అమ్మాయిని చేసుకుంటారా? ఏమో. అంటే మీకు భార్య కంటే డబ్బే ముఖ్యం. ఎన్నిసార్లు చెప్పాలి? అలాంటప్పుడు నా మెళ్ళలో తాళెందుకు ఎందుకు కట్టారు? అది డబ్బు కోసమే. అలాగే నేను అనుకుని మీకన్నా డబ్బున్న వాడితో లేచిపోతే ఏం చేస్తారు? నరికి పోగులు పెడతాను. పోనీ వ్యభిచారం చేసి మీకు డబ్బు సంపాదించి పెడితే? నా కూతురు మీద చేసుకున్నామంటే ఒక్క గుద్దుతో నెత్తురుగాకుతావు. జాగ్రత్త. మీరు ఆగండి నాన్న. ఏ ఎందుకు కోపం? మీకు కావాల్సింది డబ్బేగా? కావాలి, కానీ అలా కాదు. ఇప్పుడు మీరు కావాలనుకుంటున్న డబ్బు అలాగే వస్తుంది. కాకపోతే మీరు మగ వయసుగా మారుతున్నారు. ఏంటి నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? నిజం అంత పచ్చిగా ఘాటుగా ఉంటుంది. 3 ముళ్ళు విప్పితే విడాకులు ఇస్తానని చెప్పి ఇప్పుడేంటి రాధాంతం చేస్తున్నావు? రాధాంతం కాదండి, సిద్ధాంతం. మట్టి తింటున్న పిల్లాడు దేవుడైనా తల్లి తప్పని చెప్తే తప్ప తెలియదు. మంగళసూత్రాల పవిత్రత ఏమిటో తెలియక నా మెళ్ళ 3 ముళ్ళు విప్పేస్తారంటున్నా మీరు నా కంటికి పిల్లాళ్ళనే కనిపిస్తున్నారు. బిడ్డ తప్పు చేస్తుంటే తల్లి చెప్పాలి. నా భర్తగా కాదండి, నా బిడ్డగా భావించి చెప్తున్నాను. మొగుడు గొరక పెడుతున్నాడని, పెళ్ళం సిగరెట్ తాగుతుందని ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోయే విదేశాల సంస్కృతి కాదండి మంది. అలా విడిపోవడం వల్ల వాళ్ళ పిల్లలు ఒంటరితనానికి గురై నేరస్తులుగా మారుతున్నారు. ఆ దేశాలన్నీ మన భారతీయ సంస్కృతి గురించి, ముఖ్యంగా మన వివాహ వ్యవస్థ గురించి ఎంతో గౌరవంతో జోహార్లు చెప్తుంటే మనం దాన్ని వ్యక్తిగత స్వార్థం కోసం బజార్లో పడితే హక్కు మనకు లేదండి. నేనెంత చెప్పిన తర్వాత కూడా నా మెళ్ళో ఉన్న 3 ముళ్ళు విప్పేయాలని మీకు అనిపిస్తే విప్పేయండి. భజంత్రీలు వాయించండి. అమ్మా క్షమించండి. పెళ్లిలో మేళాలు వాయించేటప్పుడు భార్యాభర్తలు కలకాలం కలిసిమెలిసి జీవించాలని దీవిస్తూ అనురాగాల్ని మేళవించిన అనేక రాగాల్ని వాయించేవాడు. ఇప్పుడు గట్టి మేళం కాదు కదా, ఒట్టి మేళం కూడా వాయించలేము. లక్ష్మీదేవి మెడలో మంగళసూత్రాలు తెప్పటానికి సరస్వతీదేవి సహకరించదమ్మా. శాస్త్రి గారు, మీరు మంత్రాలైనా చదవండి. వివాహానికి మంత్రాలున్నాయి కానీ విడాకులకు మంత్రాలు ఏ శాస్త్రంలోనూ లేవమ్మా. అంతేకాదు మన వేదాల్లోనూ పురాణాల్లోనూ వివాహం గురించి చెప్పారే కాని ఎక్కడా విడాకులు ప్రసక్తే లేదు. అయితే ఇప్పుడు ఎలాగండి? చావుకు కూడా మంత్రాలున్నాయి కానీ విడాకులకు లేవంటే అర్థమేటమ్మా? అది అంత భయంకరమైనదని. నాన్సెన్స్. 3 ముళ్ళు విప్పడానికి మంత్రాలే కావాలా? ఏం అవసరం లేదు, నేను ఇప్పేస్తాను. నీకు నేను చాలా కట్టకారుకులు ఇచ్చాను, వడ్డీతో సహా ఇచ్చేస్తాను. అంతేకాదు కన్నెపిల్లగా దానం చేశాను. మళ్ళీ నా కూతురు నాకు కన్నెపిల్లగా ఇస్తేనే ఈ 3 ముళ్ళు విప్పడానికి ఒప్పుకుంటాను. కన్నెపిల్లగానా? అది ఎలా కుదురుతుంది? అది కుదరనప్పుడు ఇది ఎలా కుదురుతుంది? నువ్వు చిన్నప్పుడు దేంతో ఆడుకున్నావో గుర్తుందా? గుర్తుండదు. నేను చెప్తాను. నా రొమ్ము పాలు తాగుతూ నా మంగళసూత్రాలతో ఆడుకునేవాడివిరా నువ్వు. పెద్దయ్యాక భార్య మంగళసూత్రాలతో కూడా ఆడుకుంటావని ఆనాడే తెలిసినట్టయితే అప్పుడే నీ గుర్తులని ఆయన ఒక్కడిని చేసి మీ అందరూ దేనికి సంస్కృతిస్తున్నారు? ఆడి తరపున నేను నిలబడతాను. రక్షించావు సోదమ్మా. అబ్బాయి, నీకు దేవుడంటే నమ్మకం ఉందా? భక్తి కూడా ఉంది. మరి చెప్పవే. విష్ణుమూర్తి తన భార్య లక్ష్మీదేవిని ఎక్కడ పెట్టుకున్నాడో తెలుసా? గుండెల మీద. మరి చదువుల తల్లి సరస్వతిని బ్రహ్మయ్య నాలుక మీద. మరి పార్వతీదేవిని శివయ్య సగం దేహం చేసుకున్నాడు. ఇప్పుడు అన్ని నాకెందుకు చెప్తున్నట్టు? నన్ను చల్లగా చూడమని రోజుకు 100 సార్లు మొక్కే ఆ దేవుళ్ళు
వాళ్ళ పెళ్ళాలకి అంత గౌరవం ఇచ్చారే, మరి నువ్వేంటయ్యా పెళ్ళాన్ని వదిలేస్తానంటావు? అందుకే నీ ఆలి గుండెల్లో మంటలు ఆ దుర్గమ్మ తల్లి కళ్ళల్లో కనపడుతున్నాయి చూడు. ఆడదానికి మంగళసూత్రం ఆ దుర్గమ్మ తల్లి ఇచ్చే వరం. నీకు దమ్ముంటే, కలేజ ఉంటే ఆ దేవి ముందు నీ పెళ్ళం మెళ్ళ 3 ముళ్ళు విప్పు. అలా చూస్తారే, రండి. ఆ తల్లి మెళ్ళలో తన భర్త కట్టిన మంగళసూత్రాల నిగారింపు ఈనాటికి రవ్వంతు కూడా తగ్గలేదు. నా మెళ్ళలో మంగళసూత్రం కూడా అలాంటిదే. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జీవితాంతో కలిసి ఉంటామన్న కట్టుబాటుని ఒక ముడితో, స్వచ్ఛమైన పవిత్రమైన దాంపత్య బంధాన్ని 2వ ముడితో, మన హిందూ జాతి ఖ్యాతిని 3వ ముడితో బంధించిన పవిత్రమైన ఈ 3 ముళ్ళని విప్పే ముందు మీరు చేస్తున్న పని న్యాయం, సత్యం అనిపిస్తే ఆ దుర్గమ్మ తల్లికి సమాధానం చెప్పుకుని నిరభ్యంతరంగా విప్పండి. రాజీ, నేను వేసిన 3 ముళ్ళు ఎంత పవిత్రమైనవో చెప్పి నా కళ్ళు తెరిపించావు. భయంతో కాదు, భక్తితో. జన్మ జన్మల బంధాన్ని శాసించిన ఈ మంగళసూత్రాలకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. వివాహం అనే సాంప్రదాయం మన పూర్వులు మనకిచ్చిన అమూల్యమైన ఆస్తిగా భావిస్తాను. నన్ను క్షమిస్తావు కదా? అనుకుంటాం కానీ అలా ఉత్తినే సారీ చెప్తే కుదరదు. ఈ దండ ఆవిడ మెళ్ళో వేసి నీ జీవితంలోకి రమ్మని ఆహ్వానిస్తే క్షమిస్తుంది.